కూర్చోండి. We'll hear the gospel message. మనము సువార్త వర్తమానం వింటాం. May we turn our Bibles to Psalm 23 once again, please. 23వ కీర్తన మరొకసారి అందరం కలిసి చూస్తాం. And we will read together verse 1. మొదటి వచనము మనమందరం కలిసి చదువుకుందాం. Psalm 23 and reading verse 1, all of us together. 23వ కీర్తన మొదటి వచనము మనమందరం కలిసి చదువుకుందాం. The Lord is my shepherd, I shall not want. Actually, as we have seen yesterday about the book of Psalms to certain extent, నిన్నటి దినమున కీర్తనల గ్రంథం గురించి కొంత మేరకు మనము చూసాము. The entire Bible, especially the Old Testament, బైబిల్ గ్రంథమంతా కూడా ప్రత్యేకంగా పాత నిబంధన గ్రంథము. As we all know very well, it is written in the language Hebrew. మరి హెబ్రీ భాషలో మనకందరికీ తెలిసినట్లుగా అది రాయబడింది. And the New Testament, it is written in the language Greek. కృత నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. Hebrew language is a very, very unique language. హెబ్రీ భాష అనేటువంటిది ఎంతో విశిష్టమైనటువంటి భాష. And God willing, during this youth camp, we will try to and we will attempt to understand a little bit about that unique language that we are having in the Bible. ప్రభు చిత్తమైతే మరి ఈ యొక్క యూత్ క్యాంప్ దినాల్లో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క విశిష్టమైన ప్రత్యేకమైనటువంటి భాష గురించి కొంత మేరకు మనము అధ్యయనం చేస్తాం. Each day we will tell one or two the characters or the unique features of this language. ప్రతి దినము కూడా ఒకటి లేక రెండు ఈ యొక్క భాషను గురించినటువంటి కొన్ని లక్షణాలను మనము తెలుసుకుంటాం. First of all, this language is root based language. మొట్టమొదటిగా ఈ యొక్క భాష అనేటువంటిది మూలము కలిగినటువంటి భాష. Let me explain in a little bit more clear way. ఇంకా స్పష్టంగా మీకు చెప్పాలని కోరుతున్నాను. Every word in this language comes from a root word. ఈ యొక్క భాషలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదము దానికి ఒక మూలము నుంచి అది వస్తుంది. And that root word is used with 3 alphabets of Hebrew language. మరి ఈ యొక్క మూల పదము అనేటువంటిది హెబ్రీ భాషలో మరి అలంకార రూపకముగా మరి 3 అక్షరాల ద్వారా వస్తుంది. So the root word we need to understand before understanding any other word that is derived from this root word. కాబట్టి ఏదైనా ఒక పదాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ యొక్క మూల పదాన్ని మనము మొట్టమొదటిగా తెలుసుకోవాలి. As our dear ones are sharing, the servants of the Lord sharing
the uniqueness of the book of Psalms. మరి దైవ సేవకులు మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి వారు ఈ యొక్క కీర్తనల గ్రంథం గురించినటువంటి ప్రత్యేకతను గురించి చెప్పారు. This Psalm, Psalm 23, ఈ యొక్క కీర్తన 23వ కీర్తన is also a very unique psalm. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కీర్తనగా ఉంది. All the words that are written here are root words. ఇక్కడ వ్రాయబడినటువంటి పదాలన్నీ కూడా మూల పదాలై ఉన్నాయి. Because of that reason, ఆ కారణము చేతనే translating this psalm is very, very difficult, in an exact way that it is written in the Hebrew language. కాబట్టి హెబ్రీ భాషలో ఏ విధంగా వ్రాయబడిందో దాన్ని ఖచ్చితంగా తర్జుమా చేయాలి అంటే చాలా కష్టతరమైనటువంటి సంగతి. For the time being, కొంత సమయాన్ని you can write down or you can note down that Hebrew language is root word based language. హెబ్రీ భాష అనేటువంటిది మూల పదములు కలిగినటువంటి భాష అనేటువంటిది మీరు రాసుకోవాలి. And probably as Lord leads us, we will tell more about this language. ప్రభు మనల్ని నడిపించేటువంటి కొలది మనం ఈ యొక్క భాష గురించి మరి అధికంగా తెలుసుకుంటాం. At least we can have one thought that this psalm is rich in that root words. మరి కనీసము ఒక తలంపు ఏంటంటే ఈ యొక్క కీర్తన అనేటువంటిది మరి ఆ యొక్క మూల పదము నుంచి తీసుకొనబడింది. It needs real effort to understand every thought that Lord has kept in this psalm for us. కాబట్టి ఈ యొక్క కీర్తనలో ప్రభు మన కొరకై ఎట్లాంటి తలంపు ఆయన ఉంచాడో దాన్ని మనము గ్రహించగలం. David used or expressed in this psalm. కాబట్టి దావీదు మరి ఈ యొక్క కీర్తనలో తాను వ్యక్తీకరణ ఇచ్చినటువంటి సంగతులు ఉన్నాయి. During this youth camp, ఈ యొక్క యూత్ క్యాంప్ దినాల్లో one thing we will learn very clearly. ఒకటి స్పష్టంగా మనము నేర్చుకుంటాం. We should not be reading the Bible very casually. మనము దేవుని యొక్క వాక్యాన్ని ఏదో అనాలోచనగా మనము చదవకూడదు. And that is one of the things that we need to carry away from this youth camp. We have to put lot of effort to understand everything that is written in this word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క భాగంలో ఏమైతే వ్రాయబడిందో మరి ప్రతి దాన్ని కూడా అర్థం చేసుకోవడానికి మనం ఎంతో ప్రయత్నం చేసి ఈ యొక్క యూత్ క్యాంప్ దినాల్లో మనము అటువంటి గమనిక కలిగి వెళ్ళాలి. As we have mentioned yesterday, మరి నిన్నటి దినం నాకు చెప్పినట్లుగా that actually this book, even the entire book of Psalms, ఈ యొక్క పుస్తకం అంటే ఈ యొక్క కీర్తనల గ్రంథ పుస్తకం అంతా కూడా and actually a treasure given unto us. మనకు ఇవ్వబడినటువంటి ఇదొక ధనాగారము. So therefore consider, please, and think in this manner that I should not be reading the Bible as I was reading in a very casual manner. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు ఏదో అనాలోచనగా ఏదో మామూలుగా ఈ యొక్క వాక్యాన్ని ఏ మాత్రం కూడా మనం For చదవకూడదు. example, if we mention Psalm 23, ఉదాహరణకి కీర్తనలు 23లో చూస్తే suddenly one thought may come to us. మరి అకస్మాత్తుగా ఒక తలంపు మన యొద్దకు వస్తుంది. This psalm is a very familiar psalm to all of us. ఈ యొక్క కీర్తన అనేటువంటిది మనకందరికీ చాలా What సుపరిచితమైనటువంటి is the కీర్తన. message that we can have from this psalm? కాబట్టి ఈ యొక్క కీర్తన నుంచి మరి వర్తమానం మనం పొందుకోగలం. And some of us, we know this psalm by heart. ఈ యొక్క కీర్తన అనేటువంటిది మనలో కొంతమందికి మరి కంఠస్థం వచ్చేసింది. Can I tell you one thing, dear brothers and sisters? ప్రియమైన సహోదరులారా సహోదరులారా ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. Though this psalm is very much, it is beloved psalm for many people, ఈ యొక్క కీర్తన అనేటువంటిది అనేక మందికి చాలా ప్రియమైనటువంటి కీర్తన అయినప్పటికీ కూడా but it is least believed psalm. ఇది మరి ఎక్కువగా మరి చాలా చులకనగా తీసుకునేటువంటి మరి కీర్తనగా ఉంటుంది. Least believed means least trusted psalm. అంటే చాలా తక్కువగా నమ్మేటువంటి విశ్వసించేటువంటి కీర్తనగా ఉంది. So today and in these days we will consider that this is the psalm that we should be believing the most. ఈ యొక్క దినాల్లో ఈ యొక్క కీర్తన అనేటువంటిది అత్యధికంగా నమ్మేటువంటి విశ్వసించేటువంటి కీర్తనగా మనము భావించాలి. From this theme that we have, మనము కలిగినటువంటి ఈ యొక్క శీర్షిక నుంచి the Lord is my shepherd, యెహోవా నా కాపరి, I shall not want. నాకు లేమి కలుగదు. The last phrase అది చివరి భాగము. we will consider tonight. ఈ రాత్రి దీని గురించి మనం యోచిస్తాం. I shall not want. నాకు లేమి కలుగదు. What does that mean? దాని యొక్క భావం ఏంటి? All my needs are met. నా యొక్క అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి. So we will consider that aspect tonight. ఈ రాత్రి ఈ యొక్క విషయం గురించి మనం యోచిస్తాం. All my needs are met. నా యొక్క అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి. And as we consider very brief time today, even in the gospel meeting, మరి ఈ యొక్క సాయంకాలము సువార్త కూడికలో మరి క్లుప్తంగా దీని గురించి this చూస్తాం. entire psalm,
this psalm, ఈ యొక్క కీర్తన maybe a few verses we will consider. కొన్ని వచనాలు మనము యోచిస్తాం. And from them we will see what are the basic needs that youth have. మరి వాటిలో నుంచి మరి యవనస్తులకు ఏవి కొన్ని మరి అవసరమైనటువంటి సంగతులు ఏవి ఉన్నాయో వాటిని And చూస్తాం. how the Lord has met those needs. ప్రభువు ఆ యొక్క అక్కర్లు ఏ విధంగా తీరుస్తాడో చూస్తాం. For the people, those who have accepted Lord Jesus ప్రభువుని Christ, యేసుక్రీస్తుని ఎవరైతే స్వీకరించారో వారు you can consider the needs that are met in the Lord Jesus కాబట్టి Christ. ప్రభువుని యేసుక్రీస్తు నందే మన యొక్క అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి. But tonight, అయితే ఈ రాత్రి we would like to also inform all those who have not accepted Lord Jesus Christ ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తుని ఇంకా రక్షకునిగా స్వీకరించకుండా as ఉన్నారో, their personal Savior, వ్యక్తిగత రక్షకునిగా we would స్వీకరించకుండా like to ఉన్నారో put before you మీ ఎదుట పెట్టాలని in a కోరుతున్నాం. very clear manner ఎంతో స్పష్టంగా from the పెట్టాలనుకుంటున్నాం. Word of God దేవుని యొక్క వాక్యము what నుంచి are the needs that your needs can be met by the Lord. ప్రభు ద్వారా నీ యొక్క అక్కర్లు ఏ విధంగా తీర్చబడతాయో చూస్తాం. Before that, shall we pray దానికంటే మునుపుగా ప్రార్థన చేద్దాం. for the Lord's help. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై. Gracious, loving Heavenly Father, కృపగల పరలోకమందు తండ్రి, we pray continually that you may enhance the abilities of thine people. ప్రభా మరి మీ యొక్క ప్రజల యొక్క మరి సామర్థ్యాలన్నీ కూడా ప్రభా మీరు వారు తీరుస్తారని మీరు ఒప్పుకుంటున్నాం. As they are listening to your word right from the morning, ప్రభా మీ యొక్క వాక్యాన్ని ప్రభా ఉదయ కాలం నుంచి ఆలోకిస్తుంటుండగా may thou enhance their capacity to listen and observe thine word. ప్రభా మీ యొక్క వాక్యాన్ని ప్రభా మరి ఆలకించి గ్రహించేటువంటి సామర్థ్యమును It దయచేయండి. is you can give us hearing ear ప్రభా మీరు మాత్రమే వినగలిగేటువంటి చెవిని ఇవ్వగలరు, and understanding heart. అంతేకాకుండా గ్రహించేటువంటి హృదయాన్ని ఇవ్వగలరు. Remember us at this point of the time in a very special way. ప్రభా ప్రత్యేకమైనటువంటి విధానంలో ఈ యొక్క సమయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకునండి. These young dear ones ప్రభా ఈ యొక్క ప్రియమైనటువంటి యవనస్తులు and all those who have come, ఎవరైతే వచ్చారో వారందరూ, and probably those who must be listening online, ప్రభా ఎవరైతే మరి ఆన్లైన్ లో వీక్షిస్తుంటున్నారో in a special way they may be, oh Lord, given grace by you. ప్రత్యేకమైన విధానంలో వారికి కృపను దయచేయము. As we are considering the needs that are met by the Lord, ప్రభు ద్వారా తీర్చబడేటువంటి అక్కర్లను మేము యోచిస్తుంటుండగా let your word may be given unto us in a very simple manner. మీ యొక్క వాక్యము ఎంతో సరళమైనటువంటి విధానంలో మాకు In దయచేయము. all clarity it may be given unto ఎంతో us. స్పష్టతతో మీ యొక్క వాక్యాన్ని మాకు దయచేయము. The authority that we have in your word may be given unto us. ప్రభు మీ యొక్క వాక్యం ఉన్నటువంటి అధికారమును మాకు దయచేయండి. And in that authority your word may be given unto us. ప్రభు మరి ఆ యొక్క అధికారములో మీ యొక్క వాక్యం ఉన్న అధికారమును దయచేయండి. Remember me and dear brother who is translating. ప్రభు నన్ను ప్రభు తర్జుమా చేసినటువంటి సహోదరుని జ్ఞాపకం చేసుకొనుము. We commit all of us into your loving and gracious hands. మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. Pray this prayer with thanksgiving in the very precious name of our loving Savior, the Lord Jesus Christ. కృతజ్ఞత వందనములు చెల్లించుకుంటూ మా ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. I would like to bring greetings to you from Singapore, the assembly called Philadelphia House of Fellowship. సింగపూర్లో ఉన్నటువంటి ఫిలదెల్ఫియా హౌస్ ఆఫ్ ప్రేయర్ నుంచి మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. And the Lord graciously extended the ministry to Malaysia also. ప్రభువు మరి మలేషియా ప్రాంతానికి కూడా పరిచర్యను We విస్తరింపజేశాడు. have 2 more assemblies there. అక్కడ ఇంకా 2 అసెంబ్లీస్ ఉన్నాయి. Mamre Prayer House, మమ్రే ప్రార్థనా మందిరము, Jehovah Jireh Prayer House. యెహోవా జైరే యెహోవా ఈరే ప్రార్థనా And we మందిరము. bring greetings to from those assemblies also. ఆ యొక్క అసెంబ్లీస్ నుంచి కూడా మీకు శుభములు తెలియజేస్తున్నాను. And actually as I minister there మరి నేను అక్కడ పరిచర్య or చేసినప్పుడు serve the Lord, పని చేస్తున్నప్పుడు దేవుని and పని the Lord has చేస్తున్నప్పుడు kept me among many of Nepali brothers and sisters. అనేక మంది నేపాల్ సహోదరుల మధ్యలో నన్ను ఉంచాడు. We have many such kind of churches in South Korea, మరి సౌత్ కొరియాలో కూడా అనేకమైనటువంటి అట్లాంటి సంఘాలు ఉన్నాయి. Hong Kong హాంకాంగ్ లోను, and Tokyo, టోక్యోలో కూడా. and from all of them also మరి ఆ యొక్క ప్రాంతాలన్నిటి నుంచి we కూడా would like to bring greetings to you. మీకు శుభములు తెలుస్తుంటున్నాం. And as we are considering this psalm, ఈ యొక్క కీర్తనను మనం యోచిస్తూ ఉంటుండగా and just now we have mentioned that Lord will meet all our needs in this psalm, as we see in this psalm. ఇప్పుడే చెప్పినట్లుగా మనం ఇందాక చూసాము కీర్తనలో దేవుడు ప్రభు మన యొక్క అక్కర్లన్నీ కూడా ఈ కీర్తన ద్వారా తీరుస్తాడు. Let us see verse 2 2వ వచనాన్ని మనం చూస్తాం. and find out what are the needs that Lord can meet for all of us. ప్రభు మన యొక్క జీవితంలో ఉన్నటువంటి అక్కర్లన్నిటిని ఏ విధంగా తీర్చగలడో చూస్తాం. And we will also look into the root word in the Hebrew language. అంతేకాకుండా హెబ్రీ భాషలో మూల పదాన్ని కూడా మనం చూస్తాం. And by the end of youth camp, యూత్ క్యాంప్ అంతములో all of us we will attempt
to learn this psalm by heart. మరి ఈ యొక్క కీర్తన అంతటిని కూడా కంఠస్థం చేయడానికి దయచేసి ప్రయత్నం చేయాలి. And those who have already done that, అయితే ఇదివరకు ఎవరైతే కంఠస్థం చేశారో, shall we read without looking at the Bible, verse 2? ఎవరైతే మరి ఇదివరకే కంఠస్థం చేశారో ఈ 23వ కీర్తన 2వ వచనము అందరం కలిసి చదువుకుందాం. What it says. ఏం చెప్తుందో Yeah, చూద్దాం. come let us read all of పచ్చిక గల us. చోట్లను He maketh ఆయనను me to lie పరుండ down in చేయుచున్నాడు. green శాంతికరమైన pastures. జలముల యొద్ద నన్ను He maketh నడిపించుచున్నాడు. me to lie down in green pastures and leadeth me besides the still waters. So what is the need that Lord would like to meet in our lives? మన యొక్క జీవితంలో దేవుడు తీర్చేటువంటి అక్కర ఏంటి? He maketh me to lie down in green pastures. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. And these words, ఈ యొక్క మాటలు as we look into the actually root language, అయితే మూల భాషలోనికి మనం వెళ్ళినట్లయితే they inform us something very, very special to us. ఎంతో ప్రత్యేకమైనటువంటి సంగతిని అది మనకు వివరిస్తుంది. For example, ఉదాహరణకి the green pastures. పచ్చిక గల చోట. In Telugu, it is translated in a different way. మరి తెలుగులో అయితే కొంచెం వేరుగా తర్జుమా చేయబడింది. That is the advantage that we have when we consider the word of God in very many languages. మనము దేవుని యొక్క వాక్యాన్ని ఇతర భాషల్లో కూడా చదివినప్పుడు మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. If you are reading English Bibles, ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివినట్లయితే and you know Telugu, తెలుగు మీకు తెలుస్తుంది. don't stop reading the Bible in Telugu also. కేవలము తెలుగు భాషలోనే బైబిల్ చదవడం ఆపివేయొద్దు. At least to understand the important meanings of the words. మరి ఈ యొక్క మాటల యొక్క మరి అర్థాన్ని గ్రహించడానికి వేరే భాషలో కూడా మనం చూడాలి. In Hindi, హిందీలో కూడా, in Nepali, నేపాలి భాషలో in కూడా, Tamil, తమిళ భాషలో కూడా, in any other language, ఇంకా మిగతా వేరే భాషలో we కూడా see that different way they have translated, and we can find the complete meaning of it. దేవుని యొక్క వాక్యము మరి వేరు భాషల్లో మరి తర్జుమా చేయబడింది కనుక ఆ భాషలో మనం చదివితే మరి వాటి యొక్క భావాన్ని వేరు విధానాల్లో మనం అర్థం This చేసుకోగలం. morning we saw a wonderful exposition about the green pastures, మరి పచ్చిక గల చోటు గురించి ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతకరమైనటువంటి వివరణ మనకు ఇవ్వబడింది. and telling that this green pastures is talking about the word of God, the rich word of God. ఈ యొక్క పచ్చిక గల చోటు అనేటువంటిది ఐశ్వర్యవంతమైనటువంటి దేవుని యొక్క వాక్యానికి గుర్తుగా ఉంది. In addition to that understanding, మరి దానికి అర్థం చేసుకోవడానికి జతగా and we will add some more things మనము ఇంకా కొంచెము దానికి జత చేయవచ్చు. to see what is green pastures, పచ్చిక గల చోటు అంటే చూడడానికి, and from there to understand what is the need that we have. మనము ఏమి అక్కర కలిగి ఉన్నామో We can చూసినట్లయితే use the Bible to find out the same word used elsewhere. మరి బైబిల్ గ్రంథములో మరొక పదము అదే పదము వేరొక చోట కూడా మనం చూడగలం. Kindly anybody quickly read for me Songs of Solomon, పరమగీతములు ఎవరైనా నా కొరకు చదవండి. chapter 1. మొదటి అధ్యాయము Kindly anybody read one verse please. మొదటి వచనం ఎవరైనా చదువుతారా? Verse 7. 7వ వచనం ఎవరైనా చదువుతారా? Anybody quickly read? It's okay. We'll all read together. Never mind. Turn to Songs of Solomon మనమందరం కలిసి and చదువుకుందాం. read all of us together. పరమగీతములు మొదటి అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. Come, let us read together, please. రండి అందరం కలిసి చదువుకుందాం. Yeah. Yes, brother, go ahead. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నం నా నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని నా దానవునాయి, నీ జతకాన్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెను. Yeah. Here we see that in verse 7 that there is one expression very clearly mentioned, that where the shepherd is taking care of them. ఇక్కడ 7వ వచనంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం చూస్తాం. నీ మందను నీ వెచ్చట మేపుదువో. And it is also written in English, where thou makest thy flock to rest. మరి నీ మందను నీ వెచ్చట మేపుదువో. And verse 8 also. 7వ వచనంలో కూడా. Shall we read all of us together? అందరం కలిసి If చదువుకుందాం. thou know not, O thou fairest among women, తెలియకపోయినా go thy way forth by the footsteps of the flock, and feed thy kids beside the shepherd's tent. That word, shepherd's tent. మంద కాపరుల గుడారముల యొద్ద. Flock to rest. మరి ఈ యొక్క మందలు విశ్రాంతి తీసుకోవడానికి. And shepherd's tent. మంద కాపరుల గుడారము. So same word is used as it is used for the green pastures. మరి పచ్చిక గల చోటు అనేటువంటి దానికి
ఒకటే పదము వాడబడింది. So the green pastures there in Psalm 23, 23వ కీర్తనలో ఉన్నటువంటి ఆ యొక్క పచ్చిక గల చోటు అనేటువంటి పదము, in other words, it's also mean that it is a shepherd's tent. ఈ మరొక మాటలో చెప్పాలి అంటే దాని యొక్క భావము మంద కాపర్ల గుడారము. Now it makes sense to us. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. He maketh me to lie down in green pastures. పచ్చిక గల చోట్లను ఆయనను పరుండజేయుచున్నాడు. Now suppose if green pastures are meant for the sheep to eat, ఉదాహరణకి పచ్చిక గల చోటు అనేటువంటిది ఈ యొక్క గొర్రెలకు మేత కొరకే ఉన్నట్లయితే, why they sleep there? Why they lie down? ఎందుకు అవి అక్కడ పడుకుంటాయి? ఎందుకు అక్కడ ఉంటాయి? But then if we put there the shepherd's tent, మరి ఈ యొక్క పదం అంటే మంద కాపర్ల గుడారం అనేటువంటిది అక్కడ where the పెట్టినట్లయితే shepherd takes rest, అక్కడ మరి కాపరి విశ్రాంతి తీసుకునేటువంటి స్థలం, then it makes sense to us. అప్పుడు మనకు అర్థమవుతుంది. He maketh me to lie down ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు in the shepherd's tent. మరి మంద కాపర్ల గుడారం He యొద్ద makes me to take rest మరి నాకు విశ్రాంతిని ఇస్తున్నాడు. in the resting place of the shepherd. మరి ఈ యొక్క మంద కాపర్ల గుడారము విశ్రాంతి స్థలములో. That is an amazing truth that we find here. మరి ఇక్కడ ఎంతో మరి అద్భుతకరమైనటువంటి సత్యం మనకు The అర్థమవుతుంది. shepherd, కాపరి where he is actually taking rest, మరి ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటున్నాడో he is taking the sheep also with him ఆయనతో పాటు మందను కూడా తీసుకుని వెళ్తున్నాడు. and allowing that sheep to take rest. ఆ యొక్క గొర్రెలు మరి విశ్రాంతి తీసుకునేట్టుగా అనుమతిస్తుంటున్నాడు. And now we see the second part. ఇప్పుడు రెండవ భాగాన్ని చూస్తాం. He maketh me to lie down in green pastures. పచ్చిక గల చోటను ఆయనను పరుండ చేయుచున్నాడు. The second part. రెండవ భాగంలో He leads me besides the still waters. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. What a wonderful way it is translated in Telugu. తెలుగులో ఎంతో అద్భుతకరమైన విధానంలో తర్జుమా He చేయబడింది. leadeth me besides the peaceful waters. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. So with his peace, మరి ఆయన యొక్క శాంతి, the shepherd's peace, కాపరి యొక్క సమాధానము, he is giving rest to the sheep. ఆయన గొర్రెలకు శాంతినిస్తున్నాడు. Let us make it in this manner. దీన్ని ఈ విధంగా పెట్టేద్దాం. In the place where shepherd takes rest, మరి ఎక్కడ ఏ స్థలములో అయితే కాపరి విశ్రాంతి తీసుకుంటాడో ఆ he స్థలములో gives sheep rest. అక్కడ మరి గొర్రెలకు విశ్రాంతి ఇస్తున్నాడు. With his peace, తన యొక్క శాంతితో he gives rest to the ఈ sheep. యొక్క గొర్రెలకు కూడా సమాధానం శాంతి ఇస్తున్నాడు. That is the meaning. దాని యొక్క భావం అది. So what is the first need that we all have? కాబట్టి మనం అందరం కలిగినటువంటి మొట్టమొదటి అక్కర ఏంటి? Rest. విశ్రాంతి, శాంతి. Not physical rest, ఏదో భౌతికపరమైనటువంటి but it విశ్రాంతి is కాదు. talking about the mental rest. ఇది మానసిక సంబంధమైనటువంటి శాంతిని గురించి You మాట్లాడుతుంది. know, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర the సోదరి, Bible looks at us. బైబిల్ మనల్ని ఏ విధంగా చూస్తుందంటే, Before Lord Jesus Christ came into this world, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లోకానికి and రాకమునుపుగానే finding all of us as the people without rest, మనము విశ్రాంతి లేనటువంటి ప్రజలముగా కనబడ్డాం. as a people having no peace at all. ఏమాత్రము శాంతి లేనటువంటి ప్రజలుగా కనబడ్డాం. Even in the life of David, మరి దావీదు యొక్క జీవితంలో కూడా these are the two things, important needs that he had. మరి తన యొక్క జీవితంలో ఈ యొక్క రెండు ప్రాముఖ్యమైనటువంటి అక్కర్లు తాను కలిగి ఉన్నాడు. Ever since he was anointed to be king, ఆయన రాజుగా అభిషేకించబడిన దినం మొదలుకొని he was restless. ఆయన అవిశ్రాంతంగా ఉన్నాడు. As Saul was chasing him సౌలు రాజు తనను తరుముతూ ఉండగా from one mountain to another ఒక mountain, కొండ నుంచి మరొక కొండ వరకు one పరిగెత్తాడు. wilderness to another wilderness, ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యం వరకు పరిగెత్తాడు. running without any rest. ఏ మాత్రము కూడా శాంతి నెమ్మది లేకుండా No పరిగెత్తుతూ వెళ్ళాడు. peace in him. తన యొక్క జీవితంలో శాంతి లేదు. The wilderness was the place that he was actually resorting in order to save his life. తన యొక్క జీవితాన్ని కాపాడుకోవడానికి అరణ్యాన్ని ఒక విశ్రాంతి స్థలంగా చేసుకున్నాడు. In that experience, ఆ యొక్క అనుభవంలో what did he find? ఆయన ఏమి కనుగొన్నాడు? The Lord is my shepherd. యెహోవా నా కాపరి, He leadeth me, he maketh me to lie down in green pastures. ఆయనను పచ్చిగల చోటును పరుండ చేయుచున్నాడు. Actually, these green pastures, ఈ యొక్క పచ్చిగల చోటు అంటే if we see another verses in the Bible, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరొక వచనాల్లో చూసినట్లయితే there we find that green pastures, most of them are found in the wilderness. మరి ఈ యొక్క పచ్చిక గల చోటు అనేటువంటిది అరణ్య ప్రదేశంలో ఎక్కువగా కనబడుతుంది. For example, turn your Bibles along with me. ఉదాహరణకి మీ యొక్క బైబిల్ నాతో పాటు తెరవండి. Psalm 65. 65వ కీర్తన And we will all read verse 12. 12వ వచనము Maybe we read అందరం కలిసి 12 and చదువుకుందాం. 13 also. Shall we turn to Psalm 65, please? 65వ కీర్తన అందరం కలిసి చూస్తాం. And we will read 12 and verses 13. 12, 13 వచనాలు అందరం కలిసి They చదువుకుందాం. drop upon the అడవి pastures బీడులు of the సారము wilderness, చిలకరించున్నవి, and the కొండలు little ఆనందమును hills నడికట్టుగా rejoice ధరించుకుని on ఉన్నవి, every side. పచ్చిక పట్లు The pastures are మందలను clothed వస్త్రం with వలె flocks. ధరించి ఉన్నవి, The valley are లోయలు also సస్యములతో covered with కప్పబడి ఉన్నవి, corn. అన్ని They shout for సంతోషధ్వని joy. చేయుచున్నవి, They అన్ని also గానము చేయుచున్నవి. sing.
And here we see pastures of wilderness. ఇక్కడ అరణ్యములో ఉన్నటువంటి పచ్చిక పట్లు. Naturally, if we see our lives, మన యొక్క జీవితాలను వాస్తవంగా చూసినట్లయితే, before our sins are forgiven, మన యొక్క పాపములు క్షమించబడక మునుపు, before we have found the Lord Jesus Christ as our shepherd, ప్రభువైన యేసుక్రీస్తుని ఒక కాపరిగా మనం కనుగొనక in పూర్వము, the eyes of God, దేవుని యొక్క దృష్టిలో we are like living in the wilderness. మనము అరణ్యములో జీవిస్తున్నట్లుగా ఉంది. And our lives are full of that kind of dryness. మన యొక్క జీవితము ఎంతో ఎండి బారిపోయినటువంటి జీవితాలుగా ఉండినాయి. This afternoon we were trying to attempt to understand some of the fears that we had in our hearts. మన యొక్క హృదయాల్లో ఉన్నటువంటి భయాలను గురించి ఈ యొక్క సాయంకాల సమయంలో మనం యోచిస్తాం. And we had considered them already. ఇది వరకే మనము వాటి గురించి చూసాం. But then in the midst of all of them, అయితే వీటన్నిటి మధ్యలో the Lord would like to give us rest. ప్రభు మనకి విశ్రాంతి ఇవ్వాలని కోరుతున్నాడు. One young man ఒక యవనస్తుడు named Jacob, అతని పేరు యాకోబు. he went away from his father's house. తన యొక్క తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. He was going to Padanaram. పద్దనరాము దగ్గరికి వెళ్ళాడు. And while he was going, తాను ఆ విధంగా ప్రయాణం చేస్తే he went చేస్తుండగా through the wilderness. అరణ్యంలోనికి వెళ్ళాడు. And talking about him, ఆయన గురించి మాట్లాడితే, and also talking about the people of Israel, అంతేకాకుండా ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడితే, in Deuteronomy chapter 32, ద్వితీయోపదేశకాండం 32వ as అధ్యాయంలో you read from verse 10 onwards, 10వ వచనం నుంచి మనం చదివినట్లయితే, you will find something that Jacob went through. అక్కడ యాకోబు మరి తాను ఏ విధంగా ఎట్లాంటి స్థితిలో గుండా వెళ్ళాడో చూస్తాం. In the howling wilderness. మరి ఆయన మరి భీకరమైనటువంటి అరణ్య ప్రదేశము. And when he was all alone, తాను ఏకాకిగా ఒంటరిగా the ఉన్నప్పుడు Lord took care of him. ప్రభు ఆయన గురించి జాగ్రత్త And he వహించాడు. protect him as an apple of the eye. మరి కను పాప వలె యాకోబును దేవుడు కాపాడాడు. Even all of us also. అంతేకాకుండా మనల్ని కూడా The word of God, దేవుని యొక్క వాక్యము, according to the word of God, I'm sorry, దేవుని యొక్క వాక్యాన్ని the Lord అనుసరించి is looking at us as a people living in the wilderness. మనము కూడా అరణ్యములో జీవిస్తున్నటువంటి ప్రజలముగా దేవుడు మనల్ని దృష్టిస్తున్నాడు. But being a good shepherd అయితే మంచి కాపరిగా and trying to meet all our needs, మన యొక్క అక్కర్లన్నీ కూడా తీర్చడానికి సిద్ధంగా the ఉన్నాడు. first thing that he would like to do is ఆయన చేయవలసినటువంటి మొట్టమొదటి సంగతి take ఏంటంటే, us into his tent. ఆయన యొక్క గుడారంలోనికి మనల్ని చేర్చుకొనుట. In his rest, ఆయన యొక్క శాంతిలో he would like to give us rest. ఆయన మనకు శాంతిని ఇవ్వాలని Through కోరుతున్నాడు. his peace, తన యొక్క శాంతిలో he would like to give us peace. మనకు శాంతి ఇవ్వాలని కోరుతున్నాడు. Same thing we find also in the book of Amos, ఆమోసు గ్రంథములో కూడా అదే విషయాన్ని మనం చూస్తాం. chapter 1. మొదటి అధ్యాయం. Kindly turn your books very quickly along with me, please. నాతో పాటు త్వరగా ఈ యొక్క వచనాలు చూడండి. What we are trying to see is మనము ఏమి చూడడానికి ప్రయత్నం the చేస్తున్నామంటే, first need that we all have. మనమందరము కలిగి ఉన్నటువంటి మొట్టమొదటి అవసరత అక్కర, That is the rest in our lives. మన యొక్క జీవితాల్లో శాంతి, విశ్రాంతి. And shall we read book of Amos, ఆమోసు గ్రంథం chapter 1? మొదటి అధ్యాయం. All of us together. మనమందరము కలిసి We will read verse 2. రెండవ వచనం Shall we చదువుకుందాం. read all of us together? అందరం కలిసి చదువుకుందామండి. And he అతడు said, ప్రకటించినదేమనగా, the Lord will roar యెహోవా from సీయోను నుండి Zion గర్జించుచున్నాడు, and utter his voice యెరూషలేములో from నుండి తన Jerusalem, స్వరము and the విడపరచుచున్నాడు. habitations of the కాపలు shepherds సంచరించు shall mourn, మేత భూములు and the top దుఃఖించుచున్నవి, of Carmel కర్మేలు shall wither. శిఖరము ఎండిపోవచ్చున్నది. Mount Carmel with such kind of green pasture. ఈ కర్మేలు శిఖరమైనటువంటిది ఎంతో But then, పచ్చగా ఉండేటువంటి శిఖరం. because of the sins of the people, అయితే ప్రజల యొక్క పాపములను బట్టి here this prophecy is mentioned. ఇక్కడ ఒక ప్రవచనము చేయబడింది. The context is different. ఇక్కడ సందర్భం వేరు. But then we find here in English habitations of the shepherds. మరి కాపరి యొక్క నివాస స్థలం అని ఇంగ్లీష్ లో రాయబడింది. That is the green pasture. అది పచ్చిక గల చోటు. In the habitation of the shepherd, the sheep is resting. మరి కాపరి యొక్క నివాసములో, గృహములో గొర్రెలు నివాసం ఉంటున్నాయి. From all the challenges that sheep is finding. ఆ యొక్క మరి గొర్రెలు మరి తమ యొక్క జీవితంలో కలిగినటువంటి అనేక సవాళ్ళ మధ్యలో. And actually you will find online, if you search, that sheep will not take rest if there are few things that happening around them. మరి గొర్రెలు మనం చూసినట్లయితే వాటి చుట్టూ ఏదైనా జరిగినట్లయితే మనం ఆన్లైన్ కూడా చూడవచ్చు, అవి ఏమాత్రం విశ్రాంతి తీసుకోలేవు. And first thing is, if there is some noise, they cannot sleep. ఏదైనా శబ్దము వినబడినట్లయితే గొర్రెలు పడుకోలేవు. If there are some flies, some insects on their bodies, they cannot sleep. ఏవైనా కీటకాలు, దోమలు, ఈగలు ముసిరినట్లయితే పడుకోలేవు. If they have fear, they will not sleep. ఏవైనా భయము, ఆందోళన ఉన్నట్లయితే గొర్రెలు నిద్రపోలేవు. If one sheep is very close to another sheep also, they cannot sleep. ఒక గొర్రె గనుక ఆ నుంచి ఆ విధంగా పడుకున్నట్లయితే ఏమాత్రం కూడా నిద్ర పట్టదు. These are the things that they will not allow them to have a rest. ఈ యొక్క సంగతులన్నీ కూడా వాటికి శాంతి లేకుండా చేస్తాయి. But knowing their actually need, అయితే మరి వాటి యొక్క అక్కర మనం the తెలుసుకున్నట్లయితే, shepherd brings them very close to him. మరి కాపరి
ఆ గొర్రెలన్నిటిని తన యొద్దకు In the చేర్చుకుంటాడు. wilderness, అరణ్యములో he will make them not to have any noise around them. ఏ మాత్రము కూడా వాటి చుట్టూ శబ్దము లేకుండా For చూస్తాడు. that purpose, he will bring them very close to himself. దాని కొరకై ఆ గొర్రెలన్నిటిని కూడా తన యొద్దకు చేర్చుకుంటాడు. When shepherd is around them, మరి కాపరి వాటి చుట్టూ they ఉన్నప్పుడు do not have fear. వాటికి ఏమాత్రం కూడా భయం They ఉండదు. will have rest. వాటికి విశ్రాంతి ఉంటుంది. Actually, ఉదా- as we are mentioning వాస్తవానికి. that there are many things that will not make us to have rest. అయితే అనేక విషయాలు మన యొక్క జీవితంలో విశ్రాంతి లేకుండా చేస్తాయి. One thing that will make us most restless. మరి ఒక విషయం అయితే మన యొక్క జీవితంలో ఎంతో విశ్రాంతి లేకుండా ఎంతో ఆందోళన కలిగించేదిగా ఉంటుంది. Kindly come and let us see from the book of Psalms only. చూడండి, కీర్తనల గ్రంథంలోనే మనం చూస్తాం అది. So what will make us restless? మనల్ని అవిశ్రాంతంగా ఉంచేటువంటి సంగతి ఏంటి? Kindly come to book of book of Psalms కీర్తనల గ్రంథంలోనే and Psalm 38. 38వ కీర్తన And we will read verse 3 all of us together. 3వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. Shall we read together, please? మనమందరం కలిసి చదువుకుందామండి. Psalm 38. 38వ కీర్తన. Kindly turn your Bibles along with me. దయచేసి నాతో పాటు అందరూ కలిసి And we బైబిల్ will గ్రంథంలో read చూడండి. together verse 3. 3వ వచనం అందరం కలిసి Shall we read చదువుకుందాం. together? అందరం కలిసి చదువుకుందాం. There is no నీ soundness కోపాగ్ని in my వలన flesh ఆరోగ్యము నా because శరీరమును of thine విడిచిపోయెను. anger. నా Neither is పాపమును any బట్టి rest నా in my ఎముకల్లో bones స్వస్థత లేదు. because of my sin. What is the writer, psalmist David is telling? దావీదు ఈ యొక్క రచయిత ఏమి తెలియజేస్తూ ఉన్నాడు? There is no rest in my bones because of my sin. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. If there is any active sin in us, మన యొక్క జీవితంలో మరి క్రియారూపము చేసేటువంటి ఆ యొక్క పాపము, the sin that is not confessed, మరి పాపం ఒప్పుకున్నటువంటి ఏదైనా పాపము, the sin that is not forgiven, ఏ పాపం అయితే క్షమించబడలేదు ఆ what పాపము, it will make in our lives, ఆ పాపము మన యొక్క జీవితంలో ఏమి it చేస్తుంది? will make you restless. అది నిన్ను అవిశ్రాంతంలోని And that తీసుకొస్తుంది. is what David experienced. దావీదు కూడా తన యొక్క జీవితంలో అదే అనుభవించాడు. And actually it is causing a wound in my bones, he says. అతను అంటాడు, వాస్తవానికి ఆ యొక్క పాపము నా యొక్క జీవితంలో అస్వస్థతను తీసుకొస్తుంది Kindly అంటాడు. come to Psalm 32 also, please. 32వ కీర్తనలో కూడా There also చూస్తాం. we find such kind of expressions. అదే రకమైనటువంటి వ్యాఖ్యలు మనం చూస్తాం. And verses 3 and 4. 3-4 Shall we వచనాలు read all of us together? అందరం కలిసి చదువుకుందాం. When I kept నేను silence, మౌనమై my ఉండగా bones దినమంతయు waxed old through my నేను చేసిన roaring నా ఆర్తధ్వని వలన all the నా day ఎముకలు long. For the క్షీణించినవి. day and night my దివారాత్రులు hand నీ was చెయ్యి heavy నా upon మీద me. బరువుగా ఉండెను. My నా సారము moisture was వేసవి turned కాలమున into drought of ఎండినట్టాయెను. summer. If you slowly read these verses, ఈ యొక్క వచనాలు గనుక నెమ్మదిగా మీరు you will చదివినట్లయితే understand what actually is happening inside of David, as there is an active sin which is not confessed. ఏ పాపం అయితే క్రియారూపము కలిగి ఒప్పుకోకుండా ఉన్నాడో ఆ యొక్క పాపము ద్వారా ఏమి జరుగుతుందో మరి ఈ యొక్క దావీదు చెప్తుంటున్నాడు. In verse 3, first part says, 3వ వచనములో మొదటి భాగంలో when I kept silent. నేను మౌనినై ఉండగా, What does that mean? దాని యొక్క భావం ఏంటి? It means when I am trying to cover my sin. అంటే నా యొక్క పాపాన్ని నేను కప్పుకుంటూ ఉంటున్నట్లయితే, And it means that I am not confessing my sin. అంటే దాని యొక్క భావము నా యొక్క పాపాన్ని ఒప్పుకోవటం లేదు. When I was trying to cover it, నేను ఆ యొక్క పాపాన్ని కప్పుతూ ప్రయత్నం what చేస్తుంటున్నట్లయితే, that sin is, that covered sin is doing in his life, అయితే కప్పబడినటువంటి ఆ యొక్క పాపము తన యొక్క జీవితంలో ఏం my చేస్తుందంటే, bones waxed old through my roaring all the day long. నా ఎముకలు క్షీణించినవి, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా What does ఉండెను. that mean? దాని యొక్క భావం ఏంటి? That active sin is making that person restless. ఆ యొక్క కార్యరూపము దాల్చేటువంటి ఆ యొక్క పాపం అనేటువంటిది అవిశ్రాంతిలోనికి In verse తీసుకెళ్తుంది. 4 we find, 4వ వచనంలో మనం చూస్తాం, for day and night thy hand was heavy upon me. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. Are you able to see all these things? ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతున్నారా? Sin will make us restless. పాపం అనేటువంటిది మనల్ని అశాంతిలోనికి As నడిపిస్తుంది. many things make sheep restless, అయితే ఏ విధంగా గొర్రెలకు మరి అనేక విషయాలు అవిశ్రాంతిని తీసుకొస్తాయో, for you and me, నీకు నాకు కూడా not only those fears and anxieties, ఆ యొక్క భయ ఆందోళన మాత్రమే కాదు కానీ, more and above all these things, sin will make us restless. వీటన్నిటికీ మించి పాపం అనేటువంటిది మన యొక్క జీవితంలో నెమ్మది లేకుండా I చేస్తుంది. think all of us, we have heard this verse. మనమందరము కూడా ఈ యొక్క వచనాన్ని మనం విన్నాం. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 11, 11వ అధ్యాయము and verse 28. 28వ వచనం What it says? ఏం చెప్తుందండి? It says like that. ఈ విధంగా చెప్తుంది, Come unto me, all ye that labor ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త and జనులారా నా are యొద్దకు రండి. heavy laden. భారం మోసుకుంటున్న సమస్త జనులారా. What the Lord is inviting us, what is He promising to us? ప్రభు మనల్ని ఏమని ఆహ్వానిస్తుంటున్నాడు, ఏమని వాగ్దానం చేస్తున్నాడు? I will give you rest. నేను నీకు విశ్రాంతినిచ్చేదను. The sin there seen as a heavy burden upon us, అయితే ఈ యొక్క పాపం అనేటువంటిది నా యొక్క జీవితంలో ఎంతో భారంగా ఉందని as if చెప్పాడు. you are carrying heavy load upon us. అంటే దాని యొక్క భావం ఏంటంటే ఏదో గొప్ప బరువు నేను మోస్తున్నట్లుగా ఉంది. And that load of weight ఆ యొక్క భారం అంతా కూడా
in the form of sin పాపముతో ఉంది, makes you to labor. అది నిన్ను ఎంతో ప్రయాసపడేట్టుగా The చేస్తుంది. more you cover it, మరి ఆ యొక్క పాపను కప్పక మునుపు that much more you have to labor. నువ్వెంత ఎక్కువగా పాపాన్ని కప్పుకుంటావో That అంత much ఎక్కువగా more it becomes heavy. ప్రయాసపడాల్సి వస్తుంది. అది ఇంకెక్కువ ఎక్కువైపోతుంది. And not only that, అంతే కాదండి, it will keep you under the bondage. అది నిన్ను దాసత్వంలోనికి నడిపిస్తుంది. When you are a slave, నీవు దాసుడుగా can ఉన్నట్లయితే you have rest? నీకు విశ్రాంతి ఉంటుందా? And you have to continually work. నీవు ఎడతెగకుండా పని చేస్తూనే ఉండాలి. And sin will make you work. ఈ యొక్క పాపము నిన్ను పని చేసేట్టుగా చేస్తుంది. Sin will make you to commit more sin. ఈ యొక్క పాపం అనేటువంటిది ఇంకా అధికమైనటువంటి పాపాన్ని చేసేట్టుగా చేస్తుంది. Sin will make you feel miserable with the guilt. కాబట్టి ఈ యొక్క పాపం అనేటువంటిది నీ యొక్క జీవితంలో నేరారోపణ అనేటువంటి విషయముగా నిన్ను చేసేస్తుంది. Knowing all these things, ఇవన్నీ కూడా ఎరిగి the Lord Jesus Christ invited the people. ప్రభువైన యేసుక్రీస్తు ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. He invited everybody. ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు. Come unto me, all ye that are heavy laden, or ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, and come unto me, నా యొద్దకు రండి, and I will give you rest. నేను నీకు విశ్రాంతినిచ్చేదను. And that is the one of the needs that we all have, brothers and sisters. కాబట్టి ఇట్లాంటి అక్కర మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కలిగి ఉన్నాం. That is the first need actually, అది మొట్టమొదటి అక్కర. that the Lord would like to and actually meet in our lives. కాబట్టి ఆ యొక్క అక్కరను ప్రభు తీర్చాలని కోరుతుంటున్నాడు. It is by giving, his shoulder to us. మరి It is by inviting ourselves unto him మనల్ని మనము ఆయనకు అప్పగించుకున్న ద్వారా, and coming to him. ఆయన యొద్దకు వచ్చిన ద్వారా, He has a shepherd's tent, మరి ఆయనకు కాపరి బలం ఉంది, and he కాపరి గుడారం has దగ్గర a resting place. ఆయనకు విశ్రాంతి స్థలం ఉంది. He is a man of rest. ఆయన విశ్రాంతి ఇచ్చేటువంటి వ్యక్తి, He is a man of peace, ఆయన శాంతి గల వ్యక్తి. and with his peace he will give us peace. ఆయన యొక్క సమాధానమును మనకు ఇస్తాడు. The Lord promised many things of his own to his people. మరి తన యొక్క సొంత ప్రజలకు ప్రభు అనేక వాగ్దానాలు చేశాడు. If you read John's Gospel 14:27, యోహాను సువార్త 14:27 చదివినట్లయితే he said like this, ఈ విధంగా చెప్పాడు, I will give peace unto you. నేను నీకు శాంతిని అనుగ్రహిస్తాను. I will give my peace unto you. నా శాంతిని నీకు అనుగ్రహించి Not వెళ్తున్నాను. as the world gives. లోకం ఇచ్చినట్లుగా కాదు. What is the speciality of the peace of Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శాంతిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకత ఏంటి? You will, if you understand that, దానిని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే today, ఈ యొక్క దినం as the Lord is inviting, ప్రభు నిన్ను ఆహ్వానిస్తుంటాడు. come unto me, నా యొద్దకు రండి, all ye that labor ప్రయాసపడి భారం మోసుకుంటున్న ప్రజలారా, and are heavy laden, మరి భారం మోసుకున్న ప్రజలారా, I will give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. You will see something special in his peace. తన యొక్క శాంతిలో ప్రత్యేకతను నువ్వు చూస్తావు. And whenever we meditate on peace, మనము శాంతి గురించి ధ్యానించిన In the ప్రతిసారి Bible, బైబిల్ గ్రంథంలో the peace means మరి శాంతి అంటే absence of hostility, మరి విరోధము అనేటువంటిది లేకుండుట, and absence of enemies, మరి శత్రువులు లేకుండుట, absence of everything that troubles us. ఏదైతే మనల్ని కలవరంలోకి తీసుకొస్తుందో అవన్నీ కూడా లేకుండడము. That is what the Lord has promised to us. ప్రభు మనకు అదే వాగ్దానం Kindly చేశాడు. come to book of Ephesians, please. చూడండి దయచేసి ఎఫెసీ పత్రిక చూడండి, Chapter 2. 2వ అధ్యాయము. And the verse that sometimes we read most of the time on Sundays. ఆదివారమున అనేక పర్యాయములు ఈ యొక్క వచనాలు మనం చదువుతూ ఉంటాం. Shall we read all of us together? మనమందరం కలిసి చదువుకుందాం. Come, let us read maybe verse 15. 15వ వచనము. All of us together. అందరం కలిసి చదువుకుందాం. Having ఈ హేతువు abolished in చేత his flesh the ప్రభువైన యేసునందలి మీ enmity, విశ్వాసమును the law of గూర్చియు commandments పరిశుద్ధులందరి contained in ఎడల ordinances, for to make in himself of twain one new man, so making peace. 2వ అధ్యాయము 15వ వచనం. What did he abolish? ఆయన ఏమి ఎత్తివేశాడు? He abolished the enmity. ఆయన శత్రుత్వాన్ని ఎత్తివేశాడు. We had that kind of enmity with us and with God. మనము మరి మనతోను అంటే దేవునితో మనము Because of the sin. Because of the sin. పాపమును బట్టి Sin makes us enemies of God. మరి ఈ యొక్క పాపం అనేటువంటిది దేవునికి శత్రువులుగా చేసేస్తుంది. And it makes us to have hostility with God himself. అది దేవునితోనే శత్రుత్వము చేసేస్తుంది. That's why in Isaiah chapter 1 verse 18, అందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ we find వచనంలో like this. ఈ విధంగా మనం చదువుతాం. The Lord is inviting. ప్రభు ఆహ్వానిస్తున్నాడు. Come, even if your sins are red like a scarlet. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను. He says that come, let us reason together. మనం వచ్చి వివాదము తీర్చుకుందాము. That is the desire of the Lord. అది దేవుని యొక్క కోరిక అయింది. He would like to remove the enmity first of all. మొట్టమొదటిగా ఆ యొక్క శత్రుత్వాన్ని తీసివేయాలని కోరుతూ ఉన్నాడు. With what he would like to remove that అయితే one? దేనితో ఆ యొక్క శత్రుత్వాన్ని తీయాలనుకుంటున్నాడు? With his peace. ఆయన యొక్క శాంతిని అనుగ్రహించడం ద్వారా. When the Lord says, ప్రభు చెప్పినప్పుడు my peace give I unto you, నా యొక్క శాంతిని నీకు అనుగ్రహిస్తాను. this is the peace that he would like to give to us. ఈ యొక్క శాంతిని
నీకు ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. We will not have any enmity with our God. మనము దేవునితో ఇక ఏ మాత్రము శత్రుత్వం కలిగి ఉండం. We will be united with God. మనము దేవునితో ఐక్యపరచబడతాం. We will have peace with God. మనము దేవునితో సమాధానం కలిగి ఉంటాం. So peace means not only the absence of enmity. మరి శాంతి అనేటువంటిది మరి శత్రుత్వము లేకుండా మాత్రమే కాదు గాని It is also, free from troubles. మనము సమస్యల నుంచి విడుదల నొందుట. Absence of troubles. మరి సమస్యలు లేకుండా. One verse we can read in order to save time. మరి సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఇంకొక వచనం Kindly చదువుతాం. turn your Bibles along with me to Mark's Gospel, please. నాతో పాటు మార్కు సువార్తలో వచనం చదువుతాం. And chapter 5. 5వ అధ్యాయము. All of us, shall we read chapter 5, please? మార్కు సువార్త 5వ అధ్యాయం అందరం కలిసి. And I'm very sorry, chapter 3. క్షమించండి 3వ వచనం అండి. And here, or maybe, yeah. And we will read verse 39. 30 Chapter 4, verse 39. 4వ అధ్యాయం అండి 39వ వచనము. Shall we read all of us together? అందరం కలిసి చదువుకుందాం. Come, let us read together. అందరం కలిసి. And he అందుకు ఆయన arose and లేచి rebuked గాలిని the wind and గద్దించి said unto the నిశ్శబ్దమై sea, ఊరకుండుమని Peace, be still. సముద్రముతో చెప్పగా And the wind గాలి ceased, అణిగి and there మిక్కిలి was a నిమ్మలమాయెను. great calm. As we see here, that all the troubles, disorderliness has been put to peace. ఇక్కడ మనం చూసినట్లయితే మరి అక్రమమును అంటే లేకపోతే అక్కడ అంత భయాందోళన ఉన్నప్పటికీ అంతా కూడా నెమ్మదితనం వచ్చేసింది. Absence of disorderliness. అంటే అక్రమము లేకుండుట. And absence of confusions. మరి గందరగోళము లేనటువంటి పరిస్థితి. And actually all the young people, young brothers and sisters, మరి అందరూ యవన సహోదరులు సహోదరీలు we do have many confusions. అనేకమైనటువంటి అయోమయాలు ఉంటాయి. Lot of disorderliness. మరి చాలా అక్రమం ఉంటుంది. When I went to United States, నేను యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళినప్పుడు I heard one wonderful expression there. అక్కడ ఒక అద్భుతకరమైనటువంటి ఒక వాక్యం నేను విన్నాను. And the Indian born children are called as ABCD. మరి భారతదేశంలో పుట్టినటువంటి ఆ యొక్క వారు ABCD అంటారు. No, the children that are born in United States, Indian children. మరి అమెరికాలో పుట్టినటువంటి భారతదేశస్థులు The children, they call them as ABCD. వారిని ఏమంటారంటే మరి ABCD అంటారు. And when I saw, when they were calling like that, I wanted to know, I had a eager, what is the meaning of this ABCD? వారు ఆ విధంగా పలుకుతున్నప్పుడు ABCD అంటే ఏంటో తెలుసుకోవాలని ఆతృత కలిగి They said like this to me. వారు నాతో ఈ విధంగా చెప్పారు. American born, confused Desi. Desi. Desi means Indian. మరి అమెరికాలో పుట్టారు అయితే మరి భారతదేశంలో అంత అయోమయంగా ఉన్నారంట. Because of the culture difference. ఎందుకంటే వారి యొక్క సాంప్రదాయం వేరుగా ఉంటుంది. Indian heritage. అయితే భారతదేశపు సాంప్రదాయము. And living in American culture. అమెరికా సాంప్రదాయంలో జీవించడము. Which want to adapt. మరి దేన్ని మరి చేసుకోవాలి. Though we are laughing, మనం నవ్వుతున్నప్పటికీ but it is a serious challenge for the children, those who are born in America. అయితే అమెరికాలో భారతీయులు పుట్టినప్పుడు వారికి చాలా సమస్య ఉంటుంది. Anybody listening to me from America, please don't mind. ఎవరైతే అమెరికాలో ఆన్లైన్ లో వీక్షిస్తున్నారో దయచేసి These are not my inventions. Somebody said to me, I am just reporting only. ఎవరో నాకు అది చెప్పారు కాబట్టి దీని గురించి చెప్తా ఉన్నాను. But we can also call all of us else also in a similar manner. అదే రీతిగా మనము కూడా ఈ విధంగా ఒకే విధానంగా మనం అనుకోవచ్చు. All born are confused Indians. మరి అందరూ పుట్టినటువంటి వారందరూ కూడా భారతదేశంలో వారందరూ కూడా so much of confusion now. ఎంతో గందరగోళము అయోమయ పరిస్థితిలో ఉన్నాము. Don't you have confusions? నీ యొక్క జీవితంలో అయోమయ పరిస్థితి లేదా? Whether to go to church or not. నేను సంఘానికి వెళ్ళాలా వద్దా? Whether to read the word of God or not. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా వద్దా? Whether to do this one in this way or not. ఈ యొక్క పనిని ఈ విధానంలో చేయాలా వద్దా? Because you are exposed to so many things. ఎందుకంటే అనేకమైనటువంటి విషయాలు ఎదుర్కొంటావు. You have confusion which one is right. అయితే ఏది సరైనదో మరి గందరగోళంలో ఉంటావు. Peace means దీని యొక్క భావం ఏంటంటే all disorderliness. ఇదంతా కూడా అక్రమముగా ఉంటుంది. All confusion. అంతా కూడా గందరగోళం taken away. అంతా తీసివేయబడుతుంది. That's why Bible says. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది బైబిల్. God is the author of peace. మరి దేవుడు సమాధానకు కర్త. He is not the author of confusion. ఆయన అల్లరికి కర్త కాడు. Kindly come to 1 Corinthians please. మొదటి కొరింథీ పత్రిక చూడండి. Chapter 14. 14వ అధ్యాయం. Anything that is disorderly being done. మరి ఏదైనా అక్రమంగా చేసినట్లయితే any life that is lived disorderly. మరి ఏదైనా జీవితమైనా కానీ అక్రమంగా జీవిస్తున్నట్లయితే that is not authored by this God of peace. ఈ యొక్క సమాధాన కర్తయగు దేవుని ద్వారా అది జరగటం లేదు. Shall we read all of us together? అందరం కలిసి చదువుకుందాం. 1 Corinthians 14. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. Shall we read all of us together? అందరం కలిసి చదువుకుందాం. For God is not the author of confusion but of peace. దేవుడు సమాధానక as in all churches of this అల్లరికి కర్త కాడు.
So that peace he would like to give to us. ఆ యొక్క సమాధానాన్ని ప్రభువు నీకు ఇవ్వాలని కోరుతూ When ఉన్నాడు. he gives that kind of peace to us, ఆయన మనకు ఆ రకమైనటువంటి సమాధానం ఇవ్వాలని what an కోరుతున్నప్పుడు amazing rest we can have. మనము ఎంత ఆశ్చర్యకరమైనటువంటి శాంతిని మనం I పొందుకోగలం. would like to share a little bit of my testimony. నా యొక్క కొద్ది సాక్ష్యాన్ని పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. And long time back, మరి చాలా ఏళ్ల క్రితం in the year of 2003 or 2004, 2003 2004 ఆ యొక్క because ప్రాంతంలో of the work that I was doing, నేను చేసేటువంటి ఆ యొక్క పనిని బట్టి and most of the time I had to work, మరి ఎక్కువ సమయము నేను పనిలో ఉండాల్సి for about వచ్చింది. 16 hours in a day I used to work. దినానికి 16 గంటలు పని చేసేవాడిని. And because of that kind of, the work that I had, workload that I had, నేను కలిగినటువంటి ఆ యొక్క పని భారమును బట్టి I was so restless. అవిశ్రాంతంగా ఉండినాను. Today I am standing with you, before you. నేడు నేను మీ ఎదుట నిలబడుతున్నాను. But if you see at that time, అయితే ఆ సమయంలో నన్ను చూసినట్లయితే and as we are taking care of we were trying to build the first satellite in Singapore. The first satellite we were trying to build. మరి మొట్టమొదటి శాటిలైట్ ఉపగ్రహాన్ని మేము బిల్డ్ చేశాం. So much of work is to be done. దాని కొరకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. And we were actually loaded with work. మరి ఎంతో పని భారము మేము కలిగి If ఉన్నాం. anybody comes in this way, ఎవరైనా కానీ ఈ యొక్క మార్గం గుండా a వస్తున్నట్లయితే known person comes to me, మరి comes before me, మరి తెలిసినటువంటి వ్యక్తి నాకు I ఆయన go ఎదురు this పడితే way, I go this way. నేను ఈ విధంగా ఇటు వెళ్ళిపోయేవాడిని. Because if I meet him, ఎందుకంటే నేను ఆయన I కలుసుకుంటే have to talk to him. ఎందుకంటే ఆయనతో మాట్లాడాల్సి No వస్తుంది. time. ఎందుకంటే సమయం లేదు. And that was the mindset that I had. అట్లాంటి మనసు నేను కలిగి ఉండినాను. And when I was living that kind of life, నేను అట్లాంటి జీవితాన్ని జీవిస్తూ ఉండగా and I was married by that time. ఆ సమయంలో అప్పటికి వివాహం అయిపోయింది. At the time, my daughter was very small. ఆ సమయంలో నా యొక్క కుమార్తె చాలా I చిన్న బిడ్డ. asked my wife and daughter to come. మరి నా యొక్క భార్యను కుమార్తెను రమ్మని చెప్పాను. After coming back from the work, మరి పని నుంచి వచ్చిన తర్వాత just to have a family prayer. ఒక కుటుంబ ప్రార్థన మేము కలిగి ఉన్నాం. In those days, ఆ దినాల్లో our family prayers for the name's sake only. మా యొక్క కుటుంబ ప్రార్థనలు కేవలము నామకార్థంగా I said జరిగేవి. like this: ఈ విధంగా చెప్పాను, come quickly, we will have prayer. వెంటనే రండి మనం ప్రార్థన చేద్దామని I have a చెప్పాను. lot of work to do. మరి చాలా నేను పని చేయాలి. And then what I did, నేనేం చేశానంటే, as I was, and I do not know what we read, అయితే నేనేం చదివాను నాకు తెలియదు. but then I started to pray like this: అయితే ఈ విధంగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. loving heavenly Father. ప్రేమగల పరలోకమున్న తండ్రి. I became unconscious. వెంటనే నిస్పృహలోనికి వెళ్ళిపోయాను. Nothing happened. ఏం జరగలేదు. But then I became unconscious. నిస్పృహలోనికి వెళ్ళిపోయాను. My wife took me to the intensive care unit. నా యొక్క భార్య ఐసీయూలోకి జాయిన్ చేయించింది. And when I went there, నేను అక్కడికి వెళ్ళినప్పుడు the doctor did not find anything problem with me. మరి డాక్టర్ పరీక్షించిన తర్వాత ఏ సమస్య లేదని చెప్పాడు. Because of the restless mind. అంటే అవిశ్రాంతంగా ఉన్నటువంటి మనసును బట్టి, Because of the work that I was doing, మరి నేను చేసినటువంటి పనిని బట్టి I became very restless. మరి ఏమాత్రం కూడా నెమ్మది లేకుండా Did not eat properly. ఏమాత్రం కూడా Did not eat well. ఏమాత్రం కూడా సరిగా Most తినలేకపోతున్నాను. of the time drinking coffee. ఎక్కువ సార్లు కాఫీ తాగేవాడిని. Something that reflective, and some reflection has happened in my stomach. మరి నా యొక్క కడుపులో ఏదో అంతా కూడా మంచిగా లేదు. And that made me to become unconscious. అది అంతా కూడా నన్ను అపస్మారక స్థితిలోకి While వెళ్ళేట్టుగా going చేసింది. to the hospital, ఆ విధంగా మరి హాస్పిటల్కి I వెళ్తున్నా said to my wife, నా యొక్క భార్యకి చెప్పాను, if I come, I'll write home back. నేను బాగా చక్కగా వచ్చినట్లయితే I do ఇంటికి not want this job. నాకు ఈ యొక్క ఉద్యోగం ఇంకా I వద్దు. will serve my Lord. నేను నా ప్రభుని సేవిస్తాను. But then my wife said, అయితే నా భార్య చెప్పింది, probably you are very much troubled. నీవు ఇప్పుడు ఆందోళనలో ఉన్నావు కాబట్టి Don't worry about all these things. దాని గురించి చింతించవద్దు. Let us go to the hospital first. మొట్టమొదటి ఆసుపత్రికి వెళ్దాం. But after coming back from hospital, ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన now తర్వాత another problem. ఇంకొక సమస్య వచ్చింది. Now I have a fear. ఇప్పుడు నాకు ఒక ఆందోళన I వచ్చింది. may die. నేను చచ్చిపోతానేమో. I cannot eat. నేను భోజనం I చేయలేను. cannot stand. నేను నిలబడలేమో. I cannot concentrate on the work. నేను పని పైన ఏమాత్రం ఏకాగ్రత కలిగి Added ఉండలేమో. to my previous problems, నా యొక్క మరి గతంలో ఉన్నటువంటి ఆ another సమస్యతో problem పాటు is added ఇంకొక సమస్య జత చేయబడింది. at that point of the time. ఆ సమయంలో And December 31st, డిసెంబర్ 31వ I was తేదీ having, Lord, please help me in this kind of situation. ప్రభువా దయచేసి ఈ యొక్క పరిస్థితిలో ఉన్నాను, దయచేసి నాకు సహాయం చేయి ప్రభువా. And I want a promise now. ప్రభువా నాకు ఒక వాగ్దానం కావాలి. And I went and took the promise. నేను వెళ్ళి ఆ యొక్క వాగ్దానం తీసుకున్నాను. It is written from the book of Judges chapter 6. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం నుంచి వచ్చింది. It says, you shall not die. నీవు చనిపోవు అనేటువంటి మాట. Wow, what a wonderful verse it is. ఎంత అద్భుతకరమైనటువంటి I వచనం love అది. that verse. ఆ వచనాన్ని నేను So I ప్రేమిస్తాను. will not die now. నేను ఇప్పుడు చనిపోను. And that does not mean that I will not die. అంటే దాని యొక్క అర్థం నేను But చచ్చిపోనని it కాదు. helped me very much. అది నాకు ఎంతో తోడ్పడింది. That Lord is with me. ప్రభు నాకు తోడై The ఉన్నాడు. verse that God has spoken to Gideon. మరి గిద్యోనుతో మాట్లాడినటువంటి ఆ యొక్క మాట Then I decided one thing.
నేను ఒక తీర్మానం చేశాను, Probably I should serve the Lord. బహుశా నేను దేవుని సేవించాలేమో, But I want to have a promise. అయితే నాకు ఒక వాగ్దానం A కావాలి, clear guidance to serve the Lord. ఒక స్పష్టమైనటువంటి ఆలోచన దేవుని సేవించడానికి. The following year, ఈ యొక్క సంవత్సరం 31st watch night, 31వ I was taking the డిసెంబర్లో promise. నేను ఒక వాగ్దానం తీసుకున్నాను, same promise. అదే వాగ్దానం, Same prayer. అదే ప్రార్థన Lord, చేశాను. you have helped me ప్రభువా నీవు నాకు సహాయం చేశావు the last year. గత సంవత్సరంలో. But this year, ఈ I am సంవత్సరంలో specifically asking you, ప్రత్యేకంగా నేను అడుగుతున్నాను ప్రభువా, shall I resign my job and serve you? నా యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి నేను సేవలోనికి రావాలా? That is, on that day, ఆ దినమున this is the promise. ఇది వాగ్దానం. Matthew 11:29. మత్తయి 11:29, Take my yoke upon you నా కాడి నీ మీద పెట్టుకోండి, and learn of me, నా యొద్ద నేర్చుకునుడి, for I am meek and lowly. నేను దీన మనసు గలవాడును, Then you సాత్వికుడను, will find rest unto your soul. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. The last line attracted me very much. ఆ యొక్క చివరి వరుస అనేటువంటిది నన్ను ఎంతో You ఆకర్షించింది. will find rest unto your soul. నీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. You know, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదర with సహోదరి, that conviction, అటువంటి ఒప్పుదలతో, with the same experience, అదే అనుభవంతో standing before you, మీ ఎదుట నిలబడుతున్నాను. I would like to tell one thing. ఒక విషయం చెప్పాలని The కోరుతున్నాను. Lord is inviting you also in a similar manner. ప్రభు నిన్ను కూడా అదే విధానంలో Whatever the ఆహ్వానిస్తున్నాడు. trouble that you are going నువ్వు through, ఎట్లాంటి సమస్యలు వెళ్తున్నా గానీ, especially the labor of sin, ప్రత్యేకంగా పాప భారము, come unto me, I will give you rest. నా యుద్ధకు రండి, నేను నీకు విశ్రాంతి ఇస్తున్నానని ఆహ్వానిస్తున్నాడు. That is the true rest that he would like to give to ఆయన us. నీకు నిజమైనటువంటి విశ్రాంతి ఇవ్వాలని Take కోరుతున్నాడు. my yoke upon you నీ మీద నా కాడి and ఉంచుకునుడి, learn of me. నా యుద్ధ నేర్చుకునుడి. That means దాని యొక్క భావము, when we come under that yoke, మనము ఆ యొక్క కాడి క్రిందికి వచ్చినప్పుడు, as we all know very well, మనకందరికి తెలిసినట్లుగా this yoke having two edges, two sides, ఈ యొక్క కాడికి రెండు భాగాలు ఉంటాయి. the maximum load the Lord will take. అయితే ఎక్కువ అధిక భారం అనేటువంటిది ప్రభు For మోస్తాడు. my yoke is easy, and my actually the load is light. మరి నా యొక్క కాడి మరి సులువైనటువంటిది, అది తేలికైనటువంటిది. And that is what the Lord has said. ప్రభు అదే చెప్పాడు Tonight, ఈ రాత్రి. same thing again the Lord is telling to us. ఇదే విషయాన్ని ప్రభు మనతో చెప్తున్నాడు, Reminding you that you need rest. నీకు విశ్రాంతి కావాలని జ్ఞాపకం That చేస్తున్నాడు. is one of the important needs that we have. మనమందరం కలిగి ఉండవలసినటువంటి అక్కరది. Very quickly, we చాలా will see త్వరితంగా one more need ఇంకొక అక్కర గురించి from చూస్తాం, the same psalm. ఇదే కీర్తన గురించి. Shall we say verse 3 all of us together మూడో- without looking into the Bible? 3వ వచనము బైబిల్ చూడకుండా చెప్తారా? He maketh. Yeah, very good. చాలా He సంతోషం. restoreth my soul, నా ప్రాణమునకు సేదను తీర్చుచున్నాడు. and he leadeth me in the paths of righteousness for his name's sake. మరి తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. So he restoreth my soul. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. Second thing is రెండో విషయం ఏంటంటే restoration. మరి సేదను తీర్చుట. And actually, as we see that, it looks like the sheep, they go this way and that way, sometimes go away from the way. వాస్తవానికి గొర్రెలను మనం చూసినట్లయితే గొర్రెలు అటు ఇటు నడుచుకుంటూ వెళ్ళి దారి తొలగే వీలుంది. And the Lord says, the psalmist says, ఈ కీర్తనకారుడు he అంటాడు, restoreth my soul. నా ప్రాణమునకు ఆయన సేద He తీర్చుచున్నాడు. will bring me back again to him. ఆయన నన్ను తిరిగి ఆయన యొద్దకు చేర్చుచున్నాడు. The second meaning of restoration మరి సేద తీర్చుట అంటే రెండవ is also భావం called ఏంటంటే healing. ఆయన మనకు మన ప్రాణులకు స్వస్థత ఇస్తున్నాడు. Our soul, the core part of ourselves must be healed. మన యొక్క ప్రాణము అనేటువంటిది అది స్వస్థతను ఉండాలి. Bible says బైబిల్ అంటుంది that our core part, even our heart, is wounded very much. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి భాగము మన యొక్క హృదయము ఎక్కువగా గాయము నొందింది. It is having a great disease. మరి ఎంతో ఘోరమైనటువంటి రోగము అందులో ఉంది. And all of us, మనమందరం కూడా we are wounded within ourselves. మన యొక్క అంతరంగములో గాయము కలిగినటువంటి వారం. Sin not only makes us restless, ఈ యొక్క పాపం అనేటువంటిది మనల్ని అవిశ్రాంతిలోనికి తీసుకోవడం it మాత్రమే కాదు, also causes deep wounds in us. ఈ యొక్క పాపం అనేటువంటిది మన యొక్క అంతరంగంలో ఎంతో లోతైనటువంటి గాయము చేస్తుంది. This morning also the servant of the Lord during the Bible study said like ఈ యొక్క this: ఉదయకాల సమయంలో కూడా దైవ సేవకుడు బైబిల్ పట్టణంలో ఇదే విషయం the చెప్పాడు. sin has a consequence. ఈ యొక్క పాపానికి పరిణామం ఉంది. These are the wounds that it makes. ఈ యొక్క గాయాలు ఈ పాపము చేస్తుంది. Shall we turn to book of Jeremiah, please? ఇర్మియా గ్రంథము చూడండి, And chapter 30. 30వ అధ్యాయం. We will quickly read a couple of verses. కొన్ని వచనాలు మనము త్వరగా చదువుకుంటాం. And in order to save time, we will not read. If it is very good if we read from verses 12 to 15. 12 నుంచి 15 వరకు మరి సమయాన్ని ఆదా చేసుకోవడానికి Jeremiah అందరం కలిసి chapter చదువుకుందాం. 30 ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము and verse 12.
12వ వచనము. And first, shall we read all of us together? అందరం కలిసి చదువుకుందామండి. యెహోవా For ఇలాగ thus saith the Lord, నీ thy వ్యాధి bruise is ఘోరమైనది, incurable, నీ thy గాయము wound is బాధాకరమైనది. grievous. Shall we read verse 13 also? 13వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. There is నీ none to పాపములు plead thy విస్తరింపగా cause, శత్రువు కొట్టినట్లు that thou mayest నీ be గొప్ప bound up. దోషమును బట్టి Thou hast నేను no healing నీకు కఠిన medicine. శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. Verse 14 too. 14వ వచనం. All of us together. నీ స్నేహితులందరూ For thy నిన్ను lovers మరచి have ఉన్నారు. forgotten thee, వారు నిన్ను they seek గురించి thee not. విచారింపరు. For I have wounded thee with the wound of an enemy, with the chastisement of the cruel one, the multitude of thine iniquity, because thy sins were increased. Yeah. Verse 15. 15వ వచనము. All of us together. అందరం కలిసి చదువుకుందాం. Why నీ criest గాయము thou చేత నీవు for thine అరచెదవేమి? affliction? నీకు కలిగిన నొప్పి Thy నివారణ sorrow is కాదు. నీ incurable, పాపములు for the విస్తరించినందున multitude of thy నీ దోషములను బట్టి iniquity, because thy నేను sins ఇలాగూ were increased. చేయుచున్నాను. I have done these something unto thee. So the sin causes deeper wounds, ఈ యొక్క పాపం అనేటువంటిది లోతైనటువంటి గాయము చేస్తుంది. and they cannot be healed, అవి వాటికి స్వస్థత లేదు, and they cannot be restored. అవి సమకూర్చబడవు. And but here the psalmist says అయితే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, that you restoreth my soul. ప్రభువా నీవు నా ప్రాణమునకు సేదను He తీర్చుచున్నావు. restoreth my soul. నా ప్రాణమును సేద తీరుస్తున్నాడు. What does that mean? దాని యొక్క భావం He ఏంటి? heals me. ఆయన నన్ను He స్వస్థపరుస్తాడు. heals me deep inside myself, నా యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క గాయానికి స్వస్థత which కలుగజేస్తాడు ఆయన. is not curable by any means. అది దేని ద్వారా కూడా స్వస్థత నొందలేదు. No one can cure them, ఎవరు కూడా ఆ గాయాన్ని but స్వస్థపరచలేరు. He cures. అయితే ఆ ప్రభువు He స్వస్థపరచగలడు. heals me. ఆయన నన్ను స్వస్థపరుస్తాడు. And here the psalmist says, ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, and kindly turn to Psalm 38 also please, 38వ కీర్తన కూడా మనం which we have చూద్దాం. just now read. ఇంతకు ముందే చదివాము. And once again turn along with me please. నాతో పాటు మరొకసారి Very చూడండి. quickly we read the same verse. త్వరగా ఈ యొక్క వచనాన్ని చదువుదాం. Maybe verse 3. 3వ వచనము. All of us together. అందరం కలిసి There is చదువుదాం. no నీ soundness కోపాగ్ని in my వలన flesh ఆరోగ్యము నా because of thine శరీరమును anger, విడిచిపోయిను. neither is నా there any పాపమును rest in my బట్టి bones నా because ఎముకల్లో of sin. స్వస్థత లేదు. The soundness has been taken away. నా ఎముకల్లో స్వస్థత లేదు, తీసివేయబడింది. And soundness means, the opposite of soundness means, you know, the wholeness, the health has been మరి gone. స్వస్థతకు వ్యతిరేక పదము అంటే ఆరోగ్యము, బాగుపడము. And in other words, it means there are wounds in him మరి ఇంకొక భాషలో చెప్పాలి అంటే అందులో గాయాలు ఉన్నాయి, because of the sin. పాపమును బట్టి గాయాలు. And but he says now, అయితే ఆయన ఇప్పుడు అంటాడు, he restoreth my soul. ఆయన నా ప్రాణమునకు సేదను తీర్చుచున్నాడు. And again, as I said, that this psalm is full of, you know, root words. ఈ యొక్క కీర్తన మరి అనేక మూల పదాలు కలిగి ఉన్నదని ఇదివరకు చెప్పినట్లుగా, Restoration means మరి సేదను తీర్చడం అంటే return to the original condition. అంటే పూర్వ స్థితిలోనికి మరలా తీసుకుని When the రావడం. Lord created us, ప్రభు మనల్ని సృష్టించినప్పుడు and we were not having these kind of problems. మనం ఈ రకమైనటువంటి సమస్యలు కలిగి లేము. But then when sin entered, అయితే పాపము ప్రవేశించినప్పుడు these wounds are caused in us. ఈ యొక్క పాపములు గాయములు చేశాయి. But then God says, అయితే ప్రభు అంటాడు, I can heal your wound. నీ యొక్క గాయములను నేను బాగు You చేయగలను. know, dear brothers and sisters, ప్రియమైన సోదర సోదరి, how the Lord has wounded our, you know, how the Lord has healed our wounds. ప్రభు మన యొక్క గాయములను ఏ విధంగా బాగు చేశాడు. Quickly let us read one verse. త్వరితంగా ఒక వచనం చదువుతాం. Book of Isaiah, యెషయా గ్రంథం chapter 53. 53వ అధ్యాయం. And we will read all of us together verse 5. 5వ వచనం అందరం కలిసి Come చదువుకుందాం. along with me, దయచేసి చూడండి. all of us together. అందరం కలిసి చదువుకుందాం. And we will read together అందరం కలిసి చదువుకుందాం. Isaiah 53 యెషయా గ్రంథం 53 and verse 5. 5వ వచనము. All of us together. అందరం కలిసి చదువుకుందాం. But he మన was అతిక్రమ wounded for క్రియలను our బట్టి అతడు transgressions, గాయపరచబడెను. he was మన bruised దోషములను for our బట్టి నలుగుగొట్టబడెను. మన iniquities, the సమాధానమైన chastisement శిక్ష of our peace was అతని మీద upon పడెను. him, అతడు and పొందిన with his దెబ్బల చేత stripes మనకు he స్వస్థత was కలుగుచున్నది. Here we see the last line, ఇక్కడ చివరి మాట, by his stripes we are healed. మరి ఆయన మరి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. Many of us are wounded deep inside మరి మన యొక్క గాయమైనటువంటిది చాలా లోతుగా ఉంది. because of the sin. పాపమును బట్టి Even after salvation, రక్షణ పొందిన తర్వాత we కూడా have gone away from God మనము దేవుని నుంచి దూరం అయిపోయాం. because of the sinful habits. ఈ యొక్క పాప అలవాట్లను బట్టి This afternoon we were considering the sinful nature living in us. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పాప స్వభావం గురించి మనం చూసాం. And that sinful nature, when we were obeying and following, caused this kind of deeper wounds. మరి ఈ యొక్క పాప స్వభావాన్ని బట్టి మనము ఈ యొక్క గాయాలు చేయబడడానికి మరి విధేయత చూపించి పని చేశాం. The Lord says, I have
now I was wounded for you. అయితే ప్రభు అంటాడు నీ కొరకై గాయపరచబడ్డాను. Through his wounds, అతడు పొందిన దెబ్బల చేత we can be healed. మనకు స్వస్థత పొందగలం. Let me tell this in other words. ఇంకొక మాటలో Through చెప్పగలను. his wounds, ఆయన యొక్క గాయముల ద్వారా our sinful wounds can be మన healed. యొక్క పాపం ద్వారా కలిగినటువంటి ఆ యొక్క గాయములు స్వస్థతను పొందగలం. That's why we say like this. అందుకనే ఈ విధంగా చెప్తాం. There is no salvation by any other name. మరి ఏ నామున మరి రక్షణ కలుగదు. Why? ఎందుకు? Nobody was wounded for our transgression. ఎందుకంటే ఎవరు కూడా మన యొక్క అతిక్రమముల నిమిత్తమై గాయపరచబడలేదు. Nobody was bruised for our iniquities. ఎవరు కూడా మన యొక్క దోషములను బట్టి నలుగుగొట్టబడలేదు. Nobody received the chastisement of our peace. ఎవరు కూడా మన యొక్క సమాధానార్థమైన శిక్షను But పొందలేదు. he was wounded అయితే ఆయన మన కొరకై on the cruel cross of కల్వరి Calvary శిలువలో in గాయపరచబడ్డాడు. order to heal you and me, నేను నన్ను స్వస్థపరచడానికి, to restore me again back to the original condition. పూర్వ స్థితిలోనికి నన్ను తీసుకుని రావడానికి, All the sinful wounds he received on the cross. ఆ శిలువలో పాపం వల్ల వచ్చిన గాయములన్నీ కూడా ఆయన పొందాడు. And because of that, దానిని బట్టి by his stripes we are healed. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. Tonight again the Lord is inviting us. ఈ రాత్రి మరలా ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. My dear son, నా ప్రియమైన కుమారుడా, my dear daughter, నా ప్రియమైన కుమార్తె, your wounds can be healed నీ యొక్క గాయములు స్వస్థత నొందగలవు. through the wounds of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు పొందినటువంటి గాయముల ద్వారా You can be restored. నీవు సమకూర్చబడగలవు. You are saved. నీవు రక్షణ But పొందావు. because of the various reasons, అయితే వేరు వేరు కారణాలను బట్టి, maybe because of the situation, బహుశా పరిస్థితులను బట్టి కావచ్చు, you have gone away from the Lord, నీవు ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోయావు. fully entered into the sinful life. మరి పాపంలోనికి సంపూర్తిగా వెళ్ళిపోయావు. Old habits, మరి లోక సంబంధమైన they are అలవాట్లు trying to overcome you. అవన్నీ కూడా నీపైన జయం You పొందుతున్నాయి. have forgotten to read the word. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి You have మర్చిపోయావు. forgotten to pray. అంతేకాకుండా ప్రార్థన చేయడం You have మర్చిపోయావు. forgotten to come to the house of దేవుని God. యొక్క మందిరానికి రావడం మర్చిపోయావు. You have forgotten to give a witness to others. అయితే ఇతరులకు సాక్ష్యం ఇవ్వడానికి కూడా మర్చిపోయావు. Many other things have come into your life. నీ యొక్క జీవితంలోనికి అనేకము ప్రవేశించాయి. You need a restoration. అయితే నీకు సమకూర్పు కావాలి. Not only rest, మరి శాంతి మాత్రమే for కాదు. those who are not saved, ఎవరైతే రక్షణ పొందలేదు, He is inviting us for the rest. మరి శాంతి కొరకై, విశ్రాంతి కొరకై ప్రభు For those who ఆహ్వానిస్తున్నాడు. are saved, ఎవరైతే రక్షణ పొందారో we all need restoration. మనకందరికి కూడా సమకూర్పు In అవసరము. these days, ఈ దినాల్లో as we look at ourselves, మనల్ని మనం చూసుకున్నట్లయితే do not hide, do not resist, or do not pretend that you are not having this kind of wounds in you. నీ యొక్క జీవితంలో ఈ రకమైనటువంటి గాయాలు లేవు అని నిన్ను కప్పుకోకూడదు. Look at ourselves. మనల్ని మనం చూసుకుందాం. Look at what is happening among us. మన మధ్యలో ఏం జరుగుతుందో చూడాలి. Deep hurt is there. మరి లోపల ఎంతో ఘోరమైనటువంటి గాయము ఉంది, లోతుగా. Deep kind of wounds are there in మరి us. మన యొక్క అంతరంగంలో లోతుగా ఎన్నో We గాయాలు are not ఉన్నాయి. enjoying the life that God has promised to అయితే us. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి ఆ జీవితాన్ని జీవించలేకపోతున్నాం. But tonight, అయితే ఈ రాత్రి Without hiding, ఏ మాత్రం కూడా Lord, దాచకుండా, because of many reasons, ప్రభు అనేక కారణాలను I బట్టి have a deep-seated hurt. మరి ఎంతో లోతైనటువంటి గాయములు కలిగి There is a ఉన్నాను. pain in me. నాలో ఎంతో నొప్పి, బాధ ఉంది. I am not enjoying the life that you have given unto నీవు నాకు me. ఇచ్చినటువంటి జీవితాన్ని నేను Today I ఆనందించలేకపోతున్నాను. come to you ప్రభువా, ఈ రాత్రి నేను వస్తాను. because you are telling ఎందుకంటే నువ్వు చెప్తున్నావు that you can restore me. ఆయన నాకు ప్రాణముకు సేద తీర్చగలడు. Restoration through the forgiveness of sin. మరి పాప క్షమాపణ ద్వారా సమకూర్పు. One more thing quickly we will tell. మరి ఇంకొకటి త్వరగా చెప్తాం. In verse 3, 3వ వచనంలో He restoreth my soul. ఆయన నా ప్రాణమునకు సేదం What is the తీర్చుచున్నాడు. second thing? అయితే రెండవ సంగతి ఏంటి? He leadeth me in the paths of righteousness for His తన name's నామమును sake. బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. And He sets right in my life. ఆయన నా యొక్క జీవితాన్ని సరి చేస్తాడు. Later on we will find a little bit about this path. దాని తర్వాత ఈ యొక్క మరి మార్గము గురించి కొన్ని విషయాలు చూస్తాం. In root language of Hebrew language, అయితే హెబ్రీ భాష యొక్క మూల భాషలో it is called right tracks. అది మరి సరైనటువంటి దారి, To put you on right track. నిన్ను సరైనటువంటి మార్గంలో ఉంచడానికి, The right ways. మరి సరైనటువంటి త్రోవలో, In process of restoration, మరి నిన్ను సమకూర్చేటువంటి ప్రక్రియలో whenever we go astray, మనము దారి తొలగినప్పుడు, as the sheep do, మరి గొర్రెలు ఆ విధంగా the Lord వెళ్తున్నట్లుగా will put us back on the track. ప్రభు తిరిగి మనల్ని సరైనటువంటి దారిలో That is పెడతాడు. experience of David. అది దావీదు యొక్క అనుభవం. The Lord put me again back in the right ways. ప్రభు నన్ను తిరిగి మరి సరైనటువంటి త్రోవలో I నడిపించాడు. went astray, నేను దారి తొలగాను, but then Lord brought me again అయితే ప్రభు నన్ను తిరిగి and తీసుకొచ్చాడు, put me in the paths of నన్ను నీతి righteousness. మార్గంలో నడిపించాడు. That is again, the process of restoration.
connection. కాబట్టి ఇది కూడా మరి సమకూర్పులో ఉన్నటువంటి ప్రక్రియ. In this youth camp, ఈ యొక్క యూత్ క్యాంప్ this లో is what the Lord would like to do to us also. ప్రభు మనకు కూడా ఇది Many చేయాలనుకుంటున్నాడు. of us have gone away from the right way. మనలో చాలా మంది ఈ యొక్క సరైనటువంటి మార్గము గుండా Is it not వైదొలిగాం. true or not, brothers and ప్రియమైన sisters? సోదర సోదరి వాస్తవం కాదా? What is right, the Lord has said very clearly in the word. దేవుని యొక్క వాక్యములో ప్రభు చెప్పినటువంటి How సరైనటువంటి many of us gone away from those right ways? మనలో ఎంత మంది ఈ యొక్క సరైనటువంటి మార్గము గుండా నడవకుండా ఉన్నాం. What do you think? Should we not come to the right ways? మనము ఈ యొక్క సరైన నీతి మార్గంలోనికి రాకూడదా? Should we not be restored? మనము తిరిగి సమకూర్చబడకూడదా? That is what the Lord is promising unto ప్రభు us. మనకు అదే వాగ్దానం చేస్తున్నాడు. Rest and restoration. మరి సేదను తీర్చుట, సమకూర్చుట. If you read verse 5, 5వ వచనం చదివినట్లయితే 4 and 5, 4-5 వచనాల్లో you will తర్వాత find another thing also. ఇంకొక విషయాన్ని కూడా Another చూస్తారు. need that Lord will meet in our lives. ప్రభు మన యొక్క జీవితంలో మరొక అక్కర్ను కూడా తీరుస్తాడు. But we will not see that one అయితే ఇప్పుడు మనం చూడమది as we are running out of the time. మనకు సమయం లేదు కాబట్టి You know, one song is there, beautiful song in English. ఇంగ్లీష్ లో ఒక రమ్యమైనటువంటి కీర్తన ఉంది, పాట. And I think it is there in our books also. If I remember correctly, I think 48. Anybody knows this song? I need thee every hour. Shall we kneel down upon our knees? మనమందరము మోకాళ్ళపైకి వచ్చి ఐ నీడ్ ది ఎవ్రీ అవర్. Shall we sing that song? ఆ యొక్క పాట పాడుకుంటాం. Song 48. Hymn 48, in other words. Am I right, brother? yes 48 ఇంగ్లీష్ పాఠ పుస్తకంలో Very 48వ పాట. silently we sing. Huh? మనము With a మౌనంగా low voice, I mean to say. తక్కువ స్వరముతో ఈ యొక్క పాట పాడుకుంటాం. Actually, ask the Lord, I need you, Lord, at this point of the time. ఈ యొక్క సమయంలో ప్రభువుని అడుగు, ప్రభువా ఈ యొక్క సమయంలో నీవు నాకు అవసరమై ఉన్నావు. Shall we pray in that manner? You know, while singing this song, let this be a prayer to us. ఈ విధంగా పాట May I పాడుకుంటుండగా request nobody stand up, please? దయచేసి ఎవ్వరు లేచి వెళ్ళొద్దండి. So precious time. ఇది ఎంతో ప్రశస్తమైనటువంటి సమయము. kneel down, దయచేసి please. అట్లనే మోకాలించండి. May I request you to kindly sit down, please? దయచేసి కూర్చోండి. చెప్పినా కానీ లేచి వెళ్తున్నారు కొంతమంది. Kneel down, కూర్చోబెట్టండి. and upon our knees we'll sing మోకాళ్ళపైకి this song. రండి. మోకాళ్ళపైకి వచ్చి ఈ యొక్క We will పాట also kneel పాడుకుంటాం. down. మనం అందరం కూడా And let మోకరిస్తాం. us sing upon our knees. మనమందరము మోకరించి ఈ యొక్క కీర్తన పాడుకుంటాం. Most gracious Lord, no tender voice like thine can peace afford. I need thee, oh I need thee, every hour I need thee. Oh, bless me now, my Savior, I come to thee. I need thee every hour, stay thou nearby. Temptations lose their power when thou art nigh. I need thee, oh I need thee, every hour I need thee. Oh bless me now, my Savior, I come to thee. I need thee every hour, in joy or pain. Come quickly and abide, all life is vain. I need thee, oh I need thee, every hour I need thee. Oh bless me now, my Savior, I come to thee. I need thee every hour, teach me thy will, and thy rich promises in me fulfill. I need thee
Oh, I need thee. Every hour I need thee. Oh, bless me now, my Savior. I come to thee. I need thee every hour, most holy one. Oh, make me thine indeed, thou blessed Son. I need thee, oh, I need thee. Every hour I need thee. Oh, bless me now, my Savior. I come to thee. The Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. In other words, we see that all our needs are met. ఇంకొక మాటలో చెప్పాలి అంటే మన యొక్క అక్కర్లన్నీ తీర్చబడతాయి. Only one need you have. అయితే ఒకే ఒక్క అక్కర నీకుంది. That is the need of the Savior. అది రక్షకుడు అనేటువంటి అక్కర. If you have Him, ఆయన నువ్వు కలిగి ఉన్నట్లయితే all your needs are fulfilled. నీ యొక్క అక్కర్లన్నీ కూడా సంపూర్తిగా నెరవేర్చబడతాయి. My dear brother and sister, ఈ రాత్రి నా ప్రియమైన సహోదరుడా if సహోదరి, this is your prayer, ఇది నీ యొక్క ప్రార్థన అయితే, and the song that we were singing, మనం పాడుతూ ఉండినటువంటి if this song is your prayer, ఈ యొక్క పాట కూడా నీ if యొక్క the Lord is ప్రార్థన అయితే, convincing you, ప్రభు నిన్ను if ఒప్పిస్తున్నట్లయితే, the Spirit of God is convicting you పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను that ఒప్పిస్తున్నట్లయితే, you need this Savior, ఈ యొక్క రక్షకుడు నీకు అక్కర కలిగి ఉన్నాడని, as He is inviting you at this point of the ఆయన time, యొక్క సమయంలో నిన్ను come ఆహ్వానిస్తున్నాడు. unto me all ye that labor ప్రయాసపడి భారం మోసుకుంటున్న and are heavy వారలారా, laden, నా యుద్ధకు రండి, I will give you rest. నిన్ను మీకు విశ్రాంతిని ఇస్తాను. He is also inviting us ఆయన మనల్ని because ఆహ్వానిస్తున్నాడు. He was wounded on the cross. ఎందుకంటే నీ కొరకై ఆయన గాయపరచబడ్డాడు Through His శిలువలో. wounds you can be healed. అతను పొందిన దెబ్బల ద్వారా నీకు You స్వస్థత will be కలుగుతుంది. restored to normal life. నీవు పూర్వ స్థితిలోనికి సాధారణ స్థితిలోనికి తిరిగి తీసుకొని Whether రాబడగలవు. you are saved నీవు రక్షణ పొందినా గానీ, or whether you do not have salvation, లేకపోతే నీ రక్షణ లేకపోతే, you need rest. నీకు విశ్రాంతి కావాలంటే, If you are saved, నీవు రక్షణ పొందితే you need a restoration. నీకు మరి సమకూర్పు కావాలి. As the Lord is very near to us, ప్రభు మనకు సమీపంగా ఉండగా, if this is your prayer, ఇది నీ యొక్క ప్రార్థన అయితే, may I request you to kindly show your right hand high enough to be seen. కనపడలాగున మీ యొక్క చేతి చూపించవలసిందిగా మనం చేస్తుంటున్నాం. And if this is your prayer, show your right hand high enough to be seen. ఇది నీ యొక్క ప్రార్థన అయినట్లయితే కనపడలాగున మీ యొక్క కుడి చేతిని We would like to pray for you. మీ గురించి ప్రార్థన చేయాలని May the కోరుతున్నాం. loving Lord bless you, dear brother. ప్రేమగల మన ప్రభువు నిన్ను దీవించునుగాక. Anybody సహోదరుడా. here, sisters, సహోదరులు ఎవరైనా ఉన్నట్లయితే, if you are in need of the rest నీకు విశ్రాంతి కావాలని కోరినట్లయితే, from the sinful labor, మరి మరి ఆ ప్రయాసము నుంచి tonight the Lord is inviting ఈ you. యొక్క రాత్రి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. Or if you need a restoration, నీకు మరి సమకూర్పు కావాలని the కోరినట్లయితే, Lord is inviting you tonight. ఈ రాత్రి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. We would like to also pray for you, మీ గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. as this is a very special time for you. అయితే ఇది నీకు ప్రత్యేకమైనటువంటి సమయం. As we are all kneeling down, మనమందరం కూడా మోకరించి kindly show your right hand high enough to be seen, దయచేసి please. కనబడలాగా మీ చేతి చూపించండి. And keep your hands raised like that, ఆ విధంగా మీ యొక్క చేతిని, కుడి చేతిని ఎత్తి చూపించండి. as we are going to pray for you. మీ గురించి ప్రార్థన చేస్తాం. And thank you, dear sister. ప్రియమైన సహోదరి వందనాలు. And kindly, there also some sisters are అక్కడ raised. కూడా Kindly కొంతమంది give your సహోదరులు చేతి చూపించారు. papers to them. వారికి Can I request you one thing, dear brothers and sisters, those who have taken papers? ఎవరైతే ఈ యొక్క కార్డ్స్ తీసుకున్నారో వారందరికీ కూడా సహోదరులు సహోదరులకి Clearly write down whether you are in need of the salvation. మరి ఈ యొక్క రక్షణ అనేటువంటి అక్కర నేను కలిగినానని స్పష్టంగా ఆ యొక్క కార్డు చివరి భాగంలో You రాయండి. can write down that today I have accepted Lord Jesus Christ as my personal ఈ Savior. యొక్క దినమున ప్రభుని యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకునిగా నేను అంగీకరించానని రాయి. But if you are saved అయితే నువ్వు రక్షణ ఇదివరకే and పొంది gone ఉంటే, away from the Lord, అయితే ప్రభు నుంచి దూరంగా you వెళ్ళిపోతే, can write, I need a restoration. నాకు సమకూర్పు కావాలి అని ఆ మాట రాయండి. And when we confess before the Lord, మనం ప్రభు ఎదుట ఒప్పుకున్నప్పుడు, and when we do not hide our sins, మన యొక్క పాపములు కప్పుకోకుండా that is ఉన్నట్లయితే, the process of healing our lives. మన యొక్క జీవితాలు బాగుపడేటువంటి ప్రక్రియ అది. And from that point of the onwards, you will have the restoration. మరి అక్కడి నుంచి నీవు మరి బాగుపడేటువంటి ప్రక్రియలో గుండా You will వెళ్తావు. have a healing in your life. నీ యొక్క జీవితంలో స్వస్థత కలిగి You ఉంటావు. can write in this
manner. ఈ విధంగా నువ్వు రాయొచ్చు, I need a restoration, నాకు సమకూర్పు అవసరము, and he restoreth my soul, ఆయన నా ప్రాణులకు సేద తీర్చుచున్నాడు, and he leadeth me in the paths of righteousness for his name's sake. ఆయన తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించుచున్నాడు. Tonight you can also say like David, ఈ రాత్రి కూడా నీవు దావీదు వలె చెప్పవచ్చు, the Lord is my shepherd, యెహోవా నా కాపరి, and he maketh me to lie down in green pastures. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. With all your tears you can come to the Lord, నీ యొక్క కన్నీటితో మరి నీవు ప్రభు ఎదుగు రావచ్చు, and with that prayer you can come to the Lord. ఆ ప్రార్థనతో నీవు ప్రభు ఎదుగు రావచ్చు. Show your hand, high enough to be seen. మీ చేతిని కనుబలాను చూపించండి. If this is your prayer, ఇది నీ ప్రార్థన అయితే we would like to pray for you also. మీ గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. Brothers and sisters, సోదరులారా if you సోదరీలారా, are sitting outside also, బయట కాంపౌండ్ ఆవరణంలో బయట you can show your right hand high enough to be seen, కనబడలాగా మీ యొక్క చేతిని ఇచ్చి or చూపించండి. whether it is in the other compound. వేరే కాంపౌండ్ లో ఉన్నా కానీ, And also those who are online, ఎవరైతే ఆన్లైన్ లో we may వీక్షిస్తున్నారో not be వారు able to కూడా see you మేము in చూడలేకపోతున్నాం. your at your home, మీ యొక్క ఇంట్లో మీరుండి, in your places, మీ స్థలాల్లోనే, in your room. మీ యొక్క గదిలోనే You can also accept the Lord, మీరు కూడా ప్రభుని అంగీకరించవచ్చు. and you can come back to the Lord. ప్రభు యొద్దకు తిరిగి రావచ్చు. The Lord would like to restore you. ప్రభు నిన్ను తిరిగి సమకూర్చాలని కోరుతున్నాడు. Anybody, ఎవరైనా here, sister's side, ఎవరైనా సోదరుల వైపు ఇంకా kindly ఉన్నట్లయితే show your hand high enough to be seen. దయచేసి కనబడలాన్న పైకి ఎత్తి చూపించండి. There is one sister here సిస్టర్ ఉంది in front. Anybody here, brother or sisters? సోదరులు గాని సోదరులు గాని ఇంకా As we are going to pray, ప్రార్థన it's a చేయబోతున్నాం. special time for us. ఇది మనకు ఎంతో ప్రత్యేకమైనటువంటి We సమయం. all need a restoration. మనకందరూ కూడా సమకూర్పు అవసరం. So kindly let us ask the Lord that he may restore us. ప్రభువా దయచేసి నన్ను సమకూర్చు ప్రభువా అని ప్రభునకు మనవి చేయి. Anybody? ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే As we are going to pray, ప్రార్థన చేయను. maybe you can continue to raise your hands. ఈ విధంగా మీ చేతి చూపించవచ్చు. Our brothers will give you the papers. మరి సహోదరులు సహోదరులు నిలబడి ఉన్నారు, మీకు కార్డు ఇస్తారు. Don't be shy. దయచేసి సిగ్గుపడవద్దు. It is a time where we are coming closer to the Lord, మనము ఈ సమయంలోనే ప్రభుకి అతి సమీపంగా రాగలం. where the Lord can give this kind of very important needs to us. ప్రభు మరి మనల్ని స్వస్థపరిచి మన యొక్క అక్కర్లన్నీ కూడా ఆయన It is తీరుస్తాడు. a time where God can give us rest, ప్రభు మనకు మరి స్వస్థత విశ్రాంతి ఇచ్చేటువంటి and సమయం. he will restore us. ఆయన మనల్ని సమకూరుస్తాడు. The deepest wounds of our lives can be మన యొక్క healed. జీవితంలో ఏర్పడినటువంటి లోతైన గాయాలు కూడా బాగుపడతాయి. We are going to pray now, ఇప్పుడు ప్రార్థన చేస్తాం. and if you are in need of the papers, you can continue to collect them. ఇంకా ఎవరైనా కానీ కార్డు కావాలని కోరినట్లయితే చేతి చూపించండి, మీరు తీసుకోవచ్చు. Our gracious loving heavenly Father, మా కృపగల ప్రేమగల in పరలోకపు the very తండ్రి, precious name of our loving Savior, the Lord Jesus Christ, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున we continue to be at your loving feet. ప్రభువా మరి మీ యొక్క ప్రేమగల పాదముల యొద్ద మేము తిరిగి ఇంకా ఉంటున్నాం. You are the God who saves us, ప్రభువా మమ్మల్ని రక్షించేటువంటి దేవుడవు. and you alone can give us rest because of the rest that we have in you. ప్రభువా మీ యందు మేము కలిగినటువంటి ఆ యొక్క శాంతిని బట్టి మీరు మాకు శాంతిని సమకూర్చగలరు. In your peace we can find rest, ప్రభువా మీ యొక్క శాంతిలోనే మాకు విశ్రాంతి Lord, కలుగుతుంది. through your wounds ప్రభువా మా యొక్క గాయములన్నీ బాగు we చేయము. can be restored. ప్రభువా మరి మమ్మల్ని సమకూర్చుము. Otherwise we cannot be restored by any means. ప్రభువా లేకపోతే మీరు లేకపోతే మేము ఏ విధానంలో కూడా Many సమకూర్చబడలేము. of our dear ones, మాలో అనేక మంది those ప్రియులు who have taken cards, ఎవరైతే కార్డు తీసుకున్నారో tonight their decision may be true and real, ఈ యొక్క రాత్రి వారి యొక్క తీర్మానము వాస్తవంగా నిజంగా ఉన్నట్లుగా చేయండి. and as it is, we pray that you may grant unto them rest and restoration. ప్రభువా దయచేసి వారికి విశ్రాంతిని సమకూర్పును దయచేయమని They may be ప్రార్థిస్తున్నాం. restored back into your fold, O Lord. వారు తిరిగి మీ యొక్క మందలోనికి చేర్చబడినట్లుగా చేయం The ప్రభువా. abundant life may be their portion ప్రభువా వారికి సమృద్ధి అయినటువంటి జీవమును వారికి భాగముగా as చేయమని they are ప్రార్థిస్తున్నాం. writing their names, వారి యొక్క పేర్లు వారు as they రాస్తుంటున్నారు. are Lord, in this manner confessing their sins. ప్రభువా ఈ విధంగా వారి యొక్క పాపములు May ఒప్పుకుంటుంటారు. the Spirit of continue to be working in them. పరిశుద్ధాత్మ దేవుడు ఏకత్వంగా వారి యొక్క జీవితంలో పనిచేయును గాక. Lord, hold the hands that were raised. ప్రభువా ఎవరైతే చేతులు ఎత్తి చూపించారో ఆ యొక్క హస్తములన్నింటినీ Continue to పట్టుకునండి. lead them and guide them. వారిని ఎడతేయకుండా నడిపించి We మార్గదర్శనం pray చేయము. this prayer with thanksgiving in the very precious name of our loving Savior, the Lord Jesus Christ. కృతజ్ఞత వందనములు చెల్లించుకుంటూ ప్రేమగల యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.